యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మీ లైఫ్లో రిగ్రెట్ అయిన థింగ్ ఏదైనా ఉందంటే అది మ్యారేజ్ అనుకోవచ్చు. రేపు సెటిల్ అవుతుంది, ఎల్లుండి సెటిల్ అవుతుంది, ఎంత ముందుకు తీసుకెళ్తామో అంతే. ఒక క్రాక్ చిన్నగా పైన ఒక క్రాక్ ఉన్నప్పుడే దాన్ని కవర్ చేస్తే ఓకే. క్రాక్ అనేది కూడా సో అక్కడ వరకు వచ్చి ఆగిపోయే అవకాశాలు అనేది కూడా ఉండొచ్చు కదా. ఈ రోజు ఈ ఆన్సర్ ఇవ్వడం ఇది ఎన్నిసార్లు ఇచ్చినా అంత పెయిన్ఫుల్గా లేదు. బట్ ఆ ఫ్యూచర్లో అలా కంటిన్యూ అయి ఉంటే ఈ ఎస్తర్ ఉండేది కాదు, మీకు ఇలా చూడడానికి ఎస్తర్ ఉండేది కాదు, మా ఫ్యామిలీ ఇప్పుడున్నంత హ్యాపీగా ఉండేది కాదు, అందరు ఇలా. సో ఐ వాంట్ టు షో యూ వన్ థింగ్. సో దీని గురించి మాత్రం కొంచెం క్లారిటీ అనేది కూడా మాకు కూడా ఇచ్చారంటే I thank her for whatever happened. I just thank her. My heart is so full of gratitude for whatever happened. She has cleansed so many wrong relationships from my life. People are scared of me now to talk. నాతో మాట్లాడడం చాలా మంది భయపడి, చాలా మంది అవాయిడ్ చేసి, నా ఫోన్లు ఎత్తకుండా నన్ను కలిసినప్పుడు అవాయిడ్ చేసి, ఎందుకలా అంటే భయపడతారు కదా స్వప్న గారు. ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూస్కి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తారు, ఒకరోజు తనే నిజం చెప్తుంది, అంటారు నన్ను నమ్మొద్దు అని. ఐ స్టాండ్ బై ఇట్. అండ్ దేవుడు అనేవాడు నిజం అవుతే ఒకరోజు తనే చెప్తుంది, అంతవరకు నన్ను అస్సలు నమ్మొద్దు. తనే నిజం చెప్తుంది ఏదో ఒక రోజు. నాకు వాళ్ళ మాట విని వదిలేసింది, ఇంకొకటి కోసం నన్ను వదిలేసింది, ఫ్యామిలీ నాకు టార్చర్ ఇచ్చిందని స్టార్ట్ చేసింది ఎవరు? నేను ఎప్పుడు ఆయన ఫ్యామిలీ నాకు టార్చర్ ఇచ్చిందని చెప్పలేదు కదా. ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు కూడా చెప్తాను, అంటే కాకపోతే మిమ్మల్ని ట్రిగర్ చేయడానికి మెయిన్గా అవతల వాళ్ళు చేసిన ఆ సాంగ్ కానీ లేకపోతే పెట్టిన పోస్ట్ కానీ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య, ద రియల్ టాక్ విత్ చాణక్యలో ఈరోజు సో ఒక యాక్ట్రెస్, తను కేవలం యాక్ట్రెసే కాదు, షీఈ్ ఏ సింగర్ అండ్ అయితే ప్రజెంట్ డైరెక్షన్ అనేది కూడా చేస్తూ కూడా ఒక మంచి మూవీ బ్లాక్ బస్టర్ కూడా కొట్టింది. కాకపోతే తెలుగు వాళ్ళకి మాత్రం కేవలం ఒక యాక్ట్రెస్గా మాత్రమే తెలుసు. కాకపోతే అదర్ సైడ్ ఆఫ్ ద ఏస్టర్ మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు ఏస్టర్ నోరా. మరి అయితే ఆవిడతో బోల్డ్ అనే విషయాలు అనేది కూడా మాట్లాడుకోవాలి, కాంట్రవర్సీస్ అనేది కూడా ఆవిడ చుట్టూ ఉన్నాయి. సో దాని గురించి లైట్గా టచ్ చేసేద్దాం, ఓకేనా? హాయ్ ఏస్టర్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. ఐ థింక్ దిస్ ఇస్ అన్ ఫ్యాన్ బాయ్ మూమెంట్. ఎందుకంటే మీరు తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ తేజ గారిది 1000 అబద్ధాలు అనే మూవీ. అవునండి. ఆ మూవీలో హీరోయిన్గా చేసినప్పుడు ఆ టైంలో నేను కాలేజ్లో ఉన్నాను. సో ఒక హీరోయిన్స్ని చూసి లవ్లో పడ్డాము, ఇట్స్ క్రష్ కైండ్ ఆఫ్ థింగ్ అని ఉంటుంది కదా. సో ఆ టైంలో మిమ్మల్ని చూసినప్పుడు ఐ ఫెల్ట్. సో మీతో నేను ఇప్పుడు ఇంటర్వ్యూ కదా, వాట్ అ జర్నీ. యా, సో వెరీ వెరీ నైస్. అండ్ అయినా కానీ సో ఎంత క్రష్ హీరోయిన్ కూర్చున్నా కానీ క్వశ్చన్స్ మాత్రం అలాగే ఉంటాయి. ఎస్, అడగండి, నో వరీస్. ఇక్కడ ప్రేమతో ఆన్సర్ ఇస్తాను. మళ్ళీ ఈ ఇంటర్వ్యూ మీకు ఇంకో 10 years మీతో ట్రావెల్ అవ్వాలి. సూపర్. ఓకే, సో తలా మూవీతో రాబోతున్నారు. అవునండి. ఎలా ఉండబోతుంది? సో యాజ్ ఎ మదర్గానా ఏంటి? నాట్ యాజ్ అ మదర్. ఓకే, బట్ మదర్గా ఉంటే కూడా ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ డిగ్రేడింగ్ ఆర్ ఎనీథింగ్, అలా ఏం ఆలోచించను. బికాస్ ఐ థింక్ ఒక మదర్గా కూడా హీరోయినిజం అయి ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్. ఒక పని మనిషి కూడా హీరోయిన్ అవ్వచ్చు, ఒక మదర్ కూడా హీరోయిన్ అవ్వచ్చు, ఒక గ్రాండ్ మదర్ కూడా హీరోయిన్ అవ్వచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ద స్క్రిప్ట్ ఈస్ రిటన్ అండ్ వాట్ ఇట్ ఆఫర్స్ టు అన్ ఆర్టిస్ట్. So I will never think, even if it was a mother's character, I wouldn't mind. But I've already played, అంటే కన్నడ సినిమాలో I have played a mother for a 5-year-old kid, ఒక 5-year బిడ్డ గల. సో నేను అలా రోల్ జడ్జ్ చేయను. బట్ తలాలో మదర్ క్యారెక్టర్ కాదు. ఇట్స్ అ వెరీ పెక్యులియర్ ఒక ఐ థింక్ ఎలా రెక్కి లేదా సంస్కార్ కాలనీ లేదా అలా కొన్ని క్యారెక్టర్స్ ఎలా మైండ్లో ఉండిపోయాయో, ఇప్పుడు రెక్కీలో అలాంటి క్యారెక్టర్ రేఖ అనే క్యారెక్టర్ కూడా హీరోయిన్ అవ్వచ్చు అనేది దానికన్నా ముందు దెర్ ఇస్ నో ఇమాజినేషన్. దే థాట్ అనేది ఒక క్యారెక్టర్ రోల్ లాగా. బట్ ఒక మొత్తం స్క్రిప్ట్ని లేపేంత ఒక క్యారెక్టర్ అయి ఉంటుందని ఎవరు ఆలోచించరు. ఇన్ ద సేమ్ వే ఈ స్క్రిప్ట్లో కూడా ఇలాంటి ఒక క్యారెక్టర్, ఇలా ఉన్న ఒక క్యారెక్టర్ కూడా ఒక సినిమాకి లైఫ్ ఇవ్వగలుగుతుంది, ఒక సినిమాని చేస్తూగలుగుతుంది అనేది మీరు ఈ సినిమా చూస్తే. దిస్ ఇస్ అ న్యూ ఆపర్చునిటీ ఫర్ మీ, ఫర్ ఎవ్రీబడి, ఫర్ మై ఆడియన్స్, ఎనీబడి హూ విషెస్ మీ వెల్, లేదా నాకు ఒక ఇంకా కొత్త షేడ్లో చూడాలనే కోరిక ఉన్న వాళ్ళందరికీ ఒక సాటిస్ఫైయింగ్ మూమెంట్ తలలో ఉంటుంది. ఓకే, ఎందుకంటే సో
ట్రైలర్స్ కానీ లేకపోతే ఆ పోస్టర్స్ కానీ అన్నీ చూసేటప్పటికి అరే ఏంటి ఈస్తర్ గారు అప్పుడే మదర్గా చేస్తున్నారు అంటే 5 years old Yes, కిడ్కి చేయడమా దట్ వాస్ Yeah, డిఫరెంట్. yeah. కాకపోతే బిగ్ అంటే పెద్ద అబ్బాయి ఉన్నప్పుడు వాళ్ళకు మదర్గా చేయడం అనేది ఏంటిది అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది. బట్ యూ క్లారిఫైడ్ దట్ వన్, దట్ వాస్ వెరీ నైస్. రిలీఫ్ అయ్యిందా? యా రియల్లీ ఫైన్ అమ్మయ్య అని అనుకున్న మూమెంట్. ఓకే అండ్ సో ఎక్కడి నుంచి మొదలెడదాం? మీ ఇష్టం, యు ఆర్ ద ఏమంటారు సెయిలర్, మీరు తీసుకెళ్ళిపోండి, నేను బ్యాక్ సైడ్ నుంచి వస్తూనే ఉంటాను Okay. row చేస్తూ. ఓకే అండ్ సో రీసెంట్ టైమ్స్లో తెలుగులో కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇట్ వాస్ వెరీ హ్యాపీ. కాకపోతే అనుకున్నంత బ్రేక్ అనేది ఎక్కడ ఒక ప్రాజెక్ట్ ద్వారా దొరుకుతుంది అనుకుంటున్నారా, దొరకట్లేదా? ఐఎమ్ హ్యాపీ, చూడండి ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ఓన్ టర్మ్స్. అంటే ఒకటి ఇప్పుడు అనుకున్నదంటే అంటే అనుకున్నది ఈజ్ లైక్ వాట్ యూ సే, ఇట్స్ అన్ ఇమాజినేషన్ కదా. Yeah. బట్ విత్ ద గ్రౌండ్ రియాలిటీస్ ఫ్యాక్ట్స్, ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని విషయాలు కానీ ట్రెండ్స్ కానీ లేదా ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న సిచ్యువేషన్లో కానీ I think I'm in one of the best places that anybody of my contemporaries or my place లో ఉన్న ఎవరు కూడా ఇంత ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉండటం ఈజ్ ఆల్సో వెరీ గ్రేట్ బ్లెస్సింగ్ అని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఏదో ఒక ప్రెషర్ కింద వచ్చి అవసరం లేనిది లేదా ఇష్టం లేనిది చేసి బ్రతకడం కూడా ఒక ఇట్స్ నాట్ రియలీ అ సక్సెస్ ఇన్ మై ఐస్. అంటే టు బి ఏబుల్ టు డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ అండ్ విత్ దాట్ గెటింగ్ సక్సెస్, గెటింగ్ లవ్ is one thing. You feel happy, genuinely happy. You can sit relaxed and say, okay, I'm living my life. But getting to a place at the cost of your own mental health, at the cost of your own emotional health, killing yourself and gaining something doesn't make sense to me. So personally, I'm in a very happy space. సో ఇప్పుడైతే ఏ బాత్రాబందీ లేకుండా సో యు ఆర్ గోయింగ్ ఇన్ యువర్ వే అండ్ ఎవ్రీథింగ్. ఒక ఫ్రీ బర్డ్ లాగా ఐఎమ్ జస్ట్ ఫ్లయింగ్. ఎవరితో కాంపిటీషన్ లేదు, నా స్పేస్ నా అంటే ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీబడీ స్పేస్, ఐఎమ్ నాట్ గివింగ్ మై స్పేస్ టు ఎనీబడీ, బట్ ఇన్ మై ఓన్ పేస్, ఇన్ మై ఓన్ దిస్ థింగ్ ఐఎమ్ జస్ట్ ఫ్లయింగ్ మై ఓన్ స్కై. ఓకే నైస్. అండ్ ఒక 15 years బ్యాక్ ఐ థింక్ సో 15 to ఒక 16 years బ్యాక్ మీ జర్నీ అనేది కూడా స్టార్ట్ అయింది. సో యాజ్ ఏ హీరోయిన్గా కానీ సో ఈ ఇండస్ట్రీ వైపు సో ఇలా అడుగులు పడడానికి మెయిన్ రీజన్ ఏంటి? జర్నీ స్టార్ట్ అయింది యాక్చువల్లీ 2012 నుంచి. ఐ స్టార్టెడ్ షూటింగ్ ఫర్ ఫిల్మ్స్ ఫ్రమ్ 2012. ఓకే సో మేబీ 13 years ago. 13 years. నేను ఎప్పుడు లైఫ్లో నేను హీరోయిన్ అవ్వాలి లేదా సినిమాలోకి రావాలని నేను కోరిక లేదు, డ్రీమ్ లేదు, ఆస్పిరేషన్ ఏం లేదు. ఐ లైక్ మ్యూజిక్, ఐ లైక్ డాన్స్ అలా. బట్ సినిమా చూడటం అని కూడా నాకు పెద్ద ఇది క్రేజ్ లేదు బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఫిల్మ్స్. నా పేరెంట్స్ నా చిన్నప్పుడు ఐ యూస్ టు షో ఇంట్రెస్ట్ ఇన్ సింగింగ్ అండ్ ఐ యూస్ టు షో ఇంట్రెస్ట్ ఇన్ డాన్సింగ్. గల్ఫ్లో ఉన్నాము అప్పుడు, అబ్రాడ్లో ఉన్నాము. మా మదర్ కూడా చాలా ఇంట్రెస్టెడ్, ఆమె స్కూల్ కాలేజ్లో ఉన్నప్పుడు చాలా యాక్టివ్ కాబట్టి నాలో ఆ క్యారెక్టరిస్టిక్స్ చూసేటప్పుడు గుర్తించింది, ఓకే షీ ఆల్సో హ్యాస్ ద సేమ్ టేస్ట్. అప్పుడు గల్ఫ్లో పెద్ద ఎక్స్పోజర్ లేదు. సో దెన్ షీ సెడ్ ఓకే లెట్స్ గో టు ఇండియా. ఇండియాకి వెళ్తే ఆమెకి కావాల్సిన అన్ని ట్రైనింగ్స్ కానీ క్లాసెస్కి వెళ్ళడం, ఆమెకు కావాల్సిన ఒక మంచి చైల్డ్హుడ్ ఇవ్వగలుగుతామనే ఒక థాట్లో, దో షీ వాజ్ ఇన్ అ వెరీ హై పేయింగ్ జాబ్, ఆల్ హర్ కెరియర్ వాజ్ డూయింగ్ సో వెల్, స్టిల్ షీ గేవ్ దట్ అప్. షీ బ్రాట్ మీ టు ఇండియా. సో మ్యాంగ్లూర్ వాజ్ హర్ హోమ్ టౌన్. సో అక్కడ నాకు 3rd standard to 10th standard స్కూలింగ్, అట్ ద సేమ్ టైమ్ ట్రైనింగ్ ఇన్ మ్యూజిక్, డాన్స్ అవన్నీ నేర్చుకుంటూ వచ్చాను. అప్పుడు కొంచెం హై స్కూల్కి వచ్చి హైట్ వచ్చి అలాంటి ఎవ్రీబడి యూస్ టు సే షీ లుక్స్ లైక్ హేమమాలిని, షీ లుక్స్ లైక్ దిస్. ఈవెన్ వెన్ ఇన్ బాంబే మై గురుగారు సరోజ్ ఖాన్ గారు ఎప్పుడు అనేవారు, యంగ్ హేమమాలిని గారు ఉన్నట్టున్నావు నువ్వు, నీ ఐజ్ నీ లక్షణాలు అలా ఉన్నాయి, నువ్వు ట్రై చేస్తే నీకు బాలీవుడ్లో పెద్ద హీరోయిన్ అవ్వచ్చు. సో ఎంత చెప్పినా అది ఒక కాంప్లిమెంట్గా అనుకునేదాన్ని, అంతేగాని అవునా అయితే నేను హీరోయిన్ అవ్వాలి అని ఏ ఒక్క రోజు అసలు మేకప్ పిచ్చి లేదు. నాకు క్లాసికల్ డాన్స్లో రెడీ అయ్యి అది ఇష్టం, భరతనాట్యంలో లాంగ్ హెయిర్ అవన్నీ నాకు ఇష్టం. బట్ అగైన్ హీరోయిన్ అవ్వాలంటే అది ఓపెన్ డ్రెస్సెస్ వేసుకోవాలంటే నాకు ఇష్టం లేదు. మళ్ళీ స్క్రీన్ మీద ఏడవటం అంటే నాకు ఇష్టం లేదు. ఎవరెవరిని హగ్ చేయాలంటే నాకు ఇష్టం లేదు. ఈవెన్ నౌ ఇఫ్ ఐఎమ్ నాట్ యాక్టింగ్ ఐ జస్ట్ లైక్ టు షేక్ హ్యాండ్స్ ఆర్ నమస్తే. ర్యాండమ్ గా అందరు నీరేలా హగ్ చేయడం ఐఎమ్ నాట్ ఫిజికల్లీ అంత కంఫర్టబుల్ కాదు నేను అందరితో. అండ్ ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్. సో నాకు చాలా మందితో స్పేస్ షేర్ చేసి కూడా అలవాటు లేదు. నేను ఇలా ఉంటే ఒక ఇక్కడాక ఓకే, వీళ్ళ దగ్గర టచ్ చేసి కూర్చుంటే స్కూల్లో కూడా గర్ల్స్ స్కూల్లే ఆయన నాకు అమ్మాయిల మీద పడితే నాకు బాగా ఇరిటేషన్, వాళ్ళ చెమట స్మెల్ వస్తుంటుంది. Like that. Like I used to be a very reserved person. So I used to think cinema ante you should be so comfortable with all these things. So it's not for me. College, then later on for my studies, నాకు యాక్చువల్లీ సివిల్ సర్వీసెస్ చేయాలి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి లేదా పాలిటిక్స్ లాంటి సబ్జెక్ట్స్లో ఇంట్రెస్ట్. ఓకే. సో డాన్స్ సింగింగ్ నేను చేస్తాను, కానీ మెయిన్ స్ట్రీమ్ ఐ వాస్ థింకింగ్ ఐ విల్ టేక్ అప్ సంథింగ్ లైక్ దిస్, ఐ విల్ ఆన్సర్ సివిల్స్ అని. సో ఐ గాట్ గుడ్ పర్సంటేజ్, డిస్టింక్షన్ వచ్చింది. అండ్ ఒక మంచి కాలేజ్ అనేసరికి సెయింట్ జేవియర్స్ ముంబైలో నాకు మెరిట్ సీట్ వచ్చింది. సో మై మదర్ అండ్ ఐ మూవ్ టు బాంబే
మై డాడ్ కంటిన్యూడ్ బీయింగ్ ఇన్ అబ్రాడ్, హాలిడేస్లో వెళ్తాం, to and fro చేసి అలా మేనేజ్ అవుతుంది. బాంబేకి వెళ్ళేటప్పుడు కూడా సెయింట్ జేవియర్స్ అంటే మళ్ళీ హెప్ కాలేజ్, ప్రతి సాటర్డే సండే ఒక షూటింగ్, ఒక నలుగురు మేనేజర్స్ తిరుగుతూనే ఉంటారు, ఎంజే అవుతావా విజే అవుతావా అని అడుగుతూ ఉంటారు. ఇంకా నేను అన్నిటికీ నో 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 నాట్ ఇంట్రెస్ట్, మోడలింగ్ అయినా చేయొచ్చు కదా, కొంచెం మీరు డైటింగ్ చేయాలి, హైట్ బాగుంది మీరు మోడల్ అవ్వచ్చు అంటే డైటింగ్ చేయాలా, నో ఐ కెనాట్ నాట్ ఈట్ వాట్ ఐ లైక్. సో ఐ సే అవసరం అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్, దానికోసం మళ్ళీ ఇంట్రెస్ట్ లేని థింగ్స్ అన్ని చేసి ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్లో వెళ్ళడం ఎందుకు, దానికన్నా ఐ విల్ ఫోకస్ ఆన్ మై స్టడీస్, ఐ విల్ డూ దిస్ యాజ్ మై పార్ట్ టైమ్. స్టేజ్ ఐ లైక్ బీయింగ్ ఆన్ స్టేజ్. సో లైవ్ షోస్, సింగింగ్, డాన్సింగ్ చేస్తూ అక్కడ ఆ కోరిక కూడా నాకు ఎంజాయ్ అయ్యే వర్క్స్ కూడా చేయగలుగుతాను, ఇక్కడ స్టడీస్ కూడా చేయగలుగుతాను, మళ్ళీ ఇది ఎందుకు కావాలి నాకు అన్నట్టే ఉండే. బట్ సినిమా కేమ్ బికాస్ ఆఫ్ మై గురు గారు సరోజ్ ఖాన్ గారు. సరోజ్ ఖాన్ కేమ్ ఇన్ టు మై లైఫ్ త్రూ డాన్స్, బికాస్ షీ వాజ్ అ బాలీవుడ్ కొరియోగ్రఫర్ అండ్ కథక్ డాన్సర్. భరతనాట్యం ఒక మన సెమినార్ పెట్టుకున్నప్పుడు దానికి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. షీ సా మీ అండ్ షీ స్టార్టెడ్ టెలింగ్ హీరోయిన్ మేరీ హీరోయిన్ కిధర్ హే మేరీ హీరోయిన్. ఇట్ స్టార్టెడ్ విత్ దోస్ టీజింగ్స్, హేమమాలిని ఎక్కడ ఉంది, మేరీ చోటీ హేమమాలిని. దెన్ షీ యూస్ టు సే మై నెక్స్ట్ హీరోయిన్, నెక్స్ట్ నిన్ను లాంచ్ చేస్తాను నేను. అవన్నీ పీపుల్ యూస్ టు సే, నెవర్ సేస్, ఇలా ఎవరికి చెప్పదు ఆమె, నీకు చెప్తుందంటే యూ మస్ట్ రియల్లీ కన్సిడర్ అండ్ ఆల్. దెన్ షీ ఈవెన్ స్పోక్ టు మై మదర్, మా మదర్తో కూడా చెప్పారు. అన్ని ట్రైనింగ్ ఉంది, ఒక హీరోయిన్కి కావాల్సిన అన్ని ట్రైనింగ్స్ ఆమెకు ఉన్నాయి, అక్కడ ఎవరెవరో హీరోయిన్స్ అవుతున్నారంట. షీ ఆల్వేస్ హర్ ఏమంటారు మోస్ట్ గో టు సెంటెన్సెస్, పీపుల్ విత్ 2 left feet ఆర్ డాన్సింగ్ దేర్. అంటే ఎవరిని ఉద్దేశించి అన్నారు? అందరినీ, అంటే షీ టు టేక్ మీ అలాంగ్ విత్ హర్ ఫర్ షూట్స్ అండ్ ఆల్. అక్కడ వెళ్తే ఒక్కొక్క హీరోయిన్స్ ఒక్కొక్క స్టెప్ చేయడానికి పడే కష్టాలు చూస్తే, చూడు ఇలాంటి వాళ్ళనే హీరోయిన్ చేసి తిరుగుతున్నారు ఇండస్ట్రీలో, ఇంకా నీలాంటి వాళ్ళు హీరోయిన్ అవుతే ఎంత బాగుంటుంది. నువ్వు ట్రైన్డ్ డాన్సర్వి, ట్రైన్డ్ సింగర్వి, యూ హ్యావ్ ట్రైనింగ్ ఇన్ ఎవ్రీథింగ్. సింపుల్ గా చెప్పాలంటే ఒక లోడెడ్ గన్ అయితే రెడీగా ఉంది వార్ కోసం అన్నట్టు. yes, so she's like you are totally ready, you are trained to be a heroine and you are sitting here. And they ఏమీ లేదు, ఏదేదో చేసుకుని వచ్చారు, హీరోయిన్ ఆ జ్యూస్ దేదో బేబీకో, సమోసా దేదో బేబీకో అంటుంది. వీళ్ళందరూ ఎందుకున్నారు, మా కర్మ, ఇంకా మాలాంటి టెక్నీషియన్స్కి మంచి ఆర్టిస్ట్ లేరు. డ్యూరింగ్ హర్ ఎండ్ టైమ్స్, లైక్ బిఫోర్ షీ పాస్డ్ అవే అండ్ డ్యూరింగ్ ఆల్ దీస్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ హర్ లైఫ్, హర్ బిగ్గెస్ట్ కంప్లైంట్ వాజ్ ఎవరికి డాన్స్ చేయాలి. లైక్ ఆఫ్టర్ మాధురి దీక్షిత్ గారు, షీ యూస్ టు ఆల్వేస్ సే, వాళ్ళకి ఓన్గా టాలెంట్ లేదు వేరే విషయం, చెప్పింది నేర్చుకునే టాలెంట్ కూడా లేదు కదా. ఏదో ఒక ట్రైనింగ్ ఇచ్చిన, ఒక షూటింగ్కి వెళ్ళే 1 week ముందు నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేసిన, ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. We used to rehearse ఆ సాంగ్స్ అన్ని when I was her student, she used to make us learn there. సో షీ యూస్ టు సే, సీ హౌ నైస్, నీకే ఒక మంచి మేకప్ కాస్ట్యూమ్ వేస్తే నువ్వే హీరోయిన్గా చేయొచ్చు కదా, ఆమెకి మళ్ళీ నేర్పించాలి, మళ్ళీ అక్కడ 10 సారి బ్యాడ్ టేక్స్, NG టేక్స్ అన్నీ అయ్యాక 200 డాన్సర్స్, బిగ్ సెటప్స్ చేస్ టు బి. ఆమె మైక్లో కూడా అందరికీ తిడుతూనే ఉంటుంది, బాగా చేయకపోతే షీ యూస్ టు జస్ట్ షౌట్ ఎట్ దెమ్. దట్ ఈస్ వెన్ షీ యూస్ టు టెల్, నీకు అనిపించదా వీళ్ళు చేసేటప్పుడు కూడా వీళ్ళేంటి నేను చేస్తాను చూడు అన్నట్టు నీకు అనిపించదా? మోటివేషన్ మాత్రం నార్మల్గా చేయలేదు. అవును, చాలా. షీ యూస్ టు టేక్ మీ, నా కాలేజ్ లేదంటే ఎక్కడున్నావు, ఫ్రీ ఉన్నావా, ఫిల్మ్ సిటీకి వచ్చాయి, ఉన్నావా ఆ లొకేషన్కి వచ్చాయి. షీ టు టేక్ మీ అండ్ షీ టు సే, సో సింపుల్, వై యూ థింక్ యూ కాన్ డూ ఫిల్మ్స్, ఎవరున్నారు, ఎవరు నిన్ను అటాక్ చేస్తారు. దెన్ వీ హ్యాడ్ దిస్ థింగ్స్ కదా, ఇండస్ట్రీలో ఇలా ఉంటుంది అలా ఉంటుంది. మా మమ్మీకి చెప్పేవారు, ఏదో ఒక అబ్బాయి వచ్చి లాంచ్ చేస్తారంటే ఓకే, నేను ఒక మదర్ లాంటి అమ్మాయిని, నేను చెప్తున్నాను కదా ఇండస్ట్రీలో. ఆమె ఉన్నంత వరకు నా ఇనిషియల్ ఇయర్స్లో షీ హ్యాస్ రియలీ ప్రొటెక్టెడ్, గైడెడ్ లైక్ అ ట్రూ మదర్. షీ హ్యాస్ బీన్ విత్ మీ త్రూ అవుట్. షీ టు టెల్ మీ, నీకు midnightలో ఇబ్బంది ఉంటే కూడా నాకు ఒక్క కాల్ చేయి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. దట్ మచ్ షీ హెస్ లవ్డ్ అండ్ సపోర్టెడ్ మీ. ఈవెన్ టుడే నాకు బాంబేలో ఒక కాల్ చేస్తే ఇక్కడున్నంతే కనెక్షన్స్ అండ్ సపోర్ట్ అక్కడ కూడా ఉంది. ఆల్వేస్ మాస్టర్జీ చెప్పి వెళ్ళారంట, ఒక్కరోజు ఆమె చాలా బహుత్ బడి స్టార్ హో జాయేగి, वो कितना ఎంత ఏదుంటే కూడా ఆమె స్టాఫ్ హెయిర్ మేకప్ అవన్నీ చేస్తున్నప్పుడు, ఏ ఎస్తర్ का कॉल आया था क्या, नहीं मास्टर जी कॉल आया तो कभी भी उसने बुलाया तो 12 बजे भी रात को अगर किया तो उसके पास जाओ. క్యూ మాస్టర్ జీ, ఆమె హెయిర్ స్టైలిస్ట్ ఇప్పుడు కూడా అంటుంది, నువ్వు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను, ఎందుకంటే మాస్టర్ జీ అన్నిసారి చెప్పి వెళ్ళారనమాట. సే ఏక్ దిన్ वो बहुत बड़ी स्टार बनेगी, एक दिन वो बहुत बड़ी स्टार बनेगी. సో ఐ వాంటెడ్ హర్ టు బీ విత్ మీ అండ్ ఐ వాంటెడ్ దట్ అట్లీస్ట్ 1 song ఆర్ సంథింగ్. నా డెబ్యూ ఆమెతోనే చేశాను నేను, మై బారో మాస్ ఫస్ట్ ఫిల్మ్ వాజ్ విత్ హర్. బట్ ఈవెన్ టుడే షీ ఆల్వేస్ వాంటెడ్ టు డూ 1 hit సాంగ్ విత్ మీ. అప్పుడు ఉన్న అలాంటి గ్లోరీ ఒకసారి నాతో చేయాలనే చాలా కోరిక ఉండే. బట్ అగైన్ బై నౌ ద ఇండస్ట్రీ హెస్ బికమ్ సో పొల్యూటెడ్ అండ్ సో ఆమెకే ఆ వాల్యూ, అంత లెజెండరీ కొరియోగ్రాఫర్ అయిపోయి కూడా ఆమెకి కావాల్సిన ఆ రెస్పెక్ట్, అప్పుడున్న రెస్పెక్ట్ తర్వాత వచ్చిన మేకర్స్ గోయింగ్ ఆన్ డేస్ లో మాత్రం ఇక్కడ రెస్పెక్ట్ అనేది దొరకలేదని, బికాజ్ ఎవ్రీబడి యూస్ టు ఓన్లీ రెస్పెక్ట్. సో అంటే ఎంత దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ షీ హస్ షేర్డ్ విత్ మీ దట్ ఈవెన్ బీయింగ్ హర్ ఇన్ హర్ ప్లేస్, ద పొల్యూషన్ ఇన్ ద ఇండస్ట్రీ వాస్ సో బ్యాడ్ that even she was not getting the due respect and status that she deserves. అలా అంటున్నప్పుడు మనం కలిసి వర్క్ చేసే పరిస్థితి తర్వాత ఎప్పుడు
రాలేదు. But I think now that she has passed away, she's gone to God. I think now is when she's praying and అక్కడ కూడా చెప్తుంటుందేమో దేవుడికి, చాసి ఆమె ఒక్కొక్కరోజు చాలా పెద్ద స్టార్ట్ అయిపోతుంది, ఆమె కొంచెం బ్లెస్సింగ్స్ పంపించండి అని చెప్పి. షీ హెస్ బికమ్ ఎన్ ఏంజల్. గురువు గారు కన్నా పేరెంట్స్ తర్వాత గురువు. సో గురువునే ఇంత ప్రేమించి ఐ థింక్ ఖచ్చితంగా అక్కడ నుంచి ప్రే చేసి పంపిస్తారు అనుకుంటున్నాను. సింపుల్గా చెప్పాలంటే సరోజ్ ఖాన్ గారు మిమ్మల్ని ఒక కిడ్గానే చూసారు. చాలా అసలు ప్యాంపరింగ్ అని మీరు చెప్తూ ఉంటే అంత లవ్ అండ్ స్వీట్ అఫెక్షన్ అనేది కూడా చూపించారు. సో బారోమాస్ చేశారు. సో దాని తర్వాత ఎన్ని మూవీస్ చేశారు హిందీలో? దాంతో ఇంకో 2 హిందీ మూవీస్ చేశాను. ఒకటి కయామత్ హీ కయామత్ అని చేశాను, ఒకటి మిస్టర్ మనీ అని చేశాను. ఓకే. ఆఫ్టర్ దట్ తేజ గారి పరిచయం. ఈ తేజ గారి పరిచయం అనేది కూడా చాలా విచిత్రం కదా. నేను ఎప్పుడు, నాకు ఒక్క తెలుగు ఫ్రెండ్ లేరు. నాకు తెలుగు లాంగ్వేజ్ ఛానల్, నాకు తెలుగు తమిళ మలయాళంకి తేడా, మలయాళం తెలుసు బికాస్ గల్ఫ్లో ఉన్నప్పుడు మలయాళీస్ చాలా మంది సర్కిల్ ఉంటుంది. బట్ తమిళ్ తెలుగుకి పెద్ద తేడా ఉంటుందనే కూడా తెలియదు బికాస్ గల్ఫ్లో ఉన్నాను. గల్ఫ్ నుంచి మ్యాంగ్లూర్లో అప్పుడు ఇంత పెద్ద మెట్రోపాలిటన్ సిటీ కాదు, ఎక్స్పోజర్ లేదు. టీవీ ఛానల్స్ చేంజ్ చేసేటప్పుడు కూడా ఒక్కసారి మనకి అర్థం కాని లాంగ్వేజ్ అనేసరికి అది ఏదో తమిళ తెలుగు లాంగ్వేజ్ వస్తుంది, మాకు తెలియదు. నెక్స్ట్ ఛానల్. సో నేను ఎప్పుడు లాంగ్వేజ్ కూడా విని తెలియదు నాకు. అలా అంటున్నప్పుడు సడన్గా సినిమాలే చేస్తాను అనుకోలేదు. చేసిన ఒక హిందీ సినిమా ఏమో అనుకున్నా, తెలుగు సినిమానా లైఫ్లోనే ఆలోచననే లేదు ఆ విషయం గురించి. సడన్లీ దే సెడ్ తేజ గారు హీస్ అ వెరీ బిగ్ డైరెక్టర్, వన్ మేనేజర్. అప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అని అవన్నీ లేనే లేదు, ఫేస్బుక్ ఉంది. ఐ వాజ్ నాట్ ఆన్ ఫేస్బుక్. అది బరోమాస్ చేసిన సినిమా వర్కింగ్ స్టిల్స్ కొన్ని సర్క్యులేట్ అయ్యాయి అమంగ్స్ట్ మేనేజర్స్. అండ్ తేజ గారు వాజ్ ఇన్ బాంబే లుకింగ్ ఫర్ అ హీరోయిన్ ఫర్ వెయ్యి అబద్ధాలు. అండ్ హీ హ్యాస్ షార్ట్ లిస్టెడ్ 3 heroines who are there in that room when I entered. ఓకే, మీతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారా? ఆల్రెడీ ముగ్గురులో కూడా ఒక్కరు నాకు ఎవరని కూడా తెలుసు. ఆమె ఇజాబెల్ అని ఒక అమ్మాయి ఉంది. షీ వాజ్ లేటర్ ఫర్ ఫేర్ అండ్ లవ్లీ యాడ్ అవన్నీ చేసేది ఆమె. ఒక పాపులర్ మోడల్, బ్రెజిలియన్ మోడల్. షీ వాజ్ వన్ ఆఫ్ దెమ్. I used to see her on టీవీ ఛానల్స్ లో ఫేర్నెస్ క్రీమ్ కని యాడ్కి వచ్చే అమ్మాయి ఆమె. నేను నోబడి, జస్ట్ 1 or 2 films old. And suddenly he saw my pictures after selecting them. And then అదే రోజు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఉంది ఆయనకి. అర్జెంట్లో ఎమర్జెన్సీ అమ్మాయి ఇప్పుడే రాగలిగితే నేను ఆమెను కలుస్తాను, ఇప్పుడే తీసుకొచ్చేయండి ఆమెను. సో దే ఇమీడియట్లీ నో హీస్ అ బిగ్ డైరెక్టర్, హీ వాంట్స్ టు మీట్ యూ, నువ్వు తొందరగానే తీసుకొచ్చారు. మమ్మీ నేను వెళ్ళాము. వెళ్తే అంత ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఆ ముగ్గురు అమ్మాయిలు అక్కడ చైర్లో కూర్చున్నారు. హీ సెడ్ కమ్ ఫస్ట్ సిట్. ఎస్తర్ యా కమ్ సిట్ డౌన్. సో నెంబర్ 4 కూర్చోండి. yes, నెంబర్ 4. then he said you know Telugu? No. You know me? No. You know, I don't know anything, and everything's answer is no. Then how are you here? I said because you saw my pictures and all. Okay. I am a good director in Telugu. Okay. I am a big director in Telugu, he said. I'm like okay. దెన్ నువ్వు వెతికితే ఎవరినైనా అడిగితే నీకు తెలుస్తుంది, తర్వాత అడుగు, అది ఫైండ్ అవుట్ చేయి నువ్వు అన్నారు. ఓకే. తర్వాత యాక్టింగ్ వచ్చు, కోర్స్ చేసుకున్నావా? ఎస్. ఏమైనా ఆడిషన్ సీన్ ఏమైనా ఉన్నా చేసి చూపించగలవా అంటే అలాంటిది ఏం లేదు. నేను లైఫ్లో ఇప్పుడు దాకా కూడా ఆడిషన్ అనేది ఇవ్వలేదు. ఓకే. సో ఆటోమేటిక్గా మూవీస్ కూడా అంటే ఒక అపీరియన్స్ అనేది కూడా చూసి సో ఒకదానికొకటి అలా వచ్చేస్తుంది. ఇప్పుడు దాకా కూడా అంతే. ఇప్పుడు దాకా కూడా నాకు ఒక మేనేజర్ అన్న అతను లేరు, ఎవరో నా ఫొటోస్ చేసి తీసుకొని తిరుగుతున్నారు అనేవారు లేరు. ఒక్క వర్క్ నుంచి ఇంకో వర్క్. సో ఆయన అయితే ఏం చేద్దాం, ఏదైనా సీన్ రెడీ లేదు. సో నేను నీకు ఒక పని చేద్దాం, కూర్చో అన్నారు. ఇలాగే ఫేస్ టు ఫేస్ కాఫీ టేబుల్ ఉంటుంది కదా హోటల్ రూమ్స్లో, అలా ఫేస్ టు ఫేస్ కూర్చున్నారు. నేను నీకు ఒక ఇది చెప్తాను, సిచ్యువేషన్ చెప్తాను, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు నువ్వు రియాక్షన్ ఇవ్వు నాకు అన్నారు. ఒక ఇమోషనల్ సిచ్యువేషన్ చెప్పి నన్ను దానికి రియాక్ట్ అవుతూ వింటూ ఐ వాజ్ జస్ట్ చేంజింగ్ మై ఎక్స్ప్రెషన్స్. ఈ సెడ్ ఓకే నౌ ఇది అయిపోయింది, నీకు మోసం అయిపోయింది. ఆ స్టోరీని అలా నీకెవరో చాలా ప్రేమిస్తున్నారు, నీకు చాలా ప్రామిసెస్ ఇచ్చారు, తర్వాత నీకు మోసం చేసి ఇప్పుడు నీకు ఒక కాఫీ షాప్కి పిలిచి నువ్వు వద్దంటున్నారు, అప్పుడు నువ్వు తనకి ఏం చెప్తావు అంటే జస్ట్ ఐ ఫెల్ట్ బ్యాడ్ అండ్ ఐ లుక్డ్ అట్ హిస్. హీ సెడ్ లుక్ అప్ ఇన్ టు మై ఐస్. వెన్ ఐ లుక్డ్ అట్ హిమ్ ఐ సెడ్ ఓకే యు ఆర్ మై హీరోయిన్. సింపుల్గా. నేను వీళ్ళు ముగ్గురు, మరి ఈమె టీవీలో కూడా వస్తుంది కదా, ఈమె కాకుండా నేను ఎలా అని నేను అనుకుంటా. అంటే ఈ యొక్క సీన్ కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా కంప్లీట్గా వాళ్ళ ముందే. అవునవునవును అంతే. ఆమె ఉన్నారు, మా మేనేజర్ ఉన్నారు, మా మమ్మీ ఉన్నారు. హరి బికాస్ ఇమీడియట్లీ హీ సెడ్ ఓకే అండ్ దెన్ ఆఫ్టర్ దట్ హీ లెఫ్ట్ ఫర్ ఎయిర్పోర్ట్. లాస్టెస్ట్ మినిట్లో నేను కలిసాను అనమాట. సో కలిసి తర్వాత తను తెలుగు వచ్చా అన్నారు. రాదు. విన్నావా? లేదు. ఐడియా ఉందా? లేదు. సో బట్ యూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్, యూ కెన్ రిపీట్ తెలుగు వర్డ్స్. ఐ సెడ్ హౌ, ఎలా సౌండ్ అవుతుందని అంటే నేను ఒక సెంటెన్స్ చెప్తాను, అది అలాగే నాకు రిపీట్గా చెప్పాను. ఒక సెంటెన్స్ చెప్పారు, నేను అది ఇమిటేట్ చేశాను. ఓకే డన్, నీకు ఒక 2 daysలో నేను కాల్ చేస్తాను, హైదరాబాద్ వచ్చేసి యూ ఆర్ డూయింగ్ మై ఫిల్మ్ అని వెళ్ళిపోయారు. నేను ఇంకా ఇంత ఈజీగా ఒక సినిమా అవుతుందా
నాకు డౌట్ ఇది ఫ్రాడ్ ఏదో సమ్ స్కామ్ దిస్ ఇస్ సచ్ అ ప్రిటీ గర్ల్ దే ఆర్ ఆల్ దేర్ హౌ కమ్ ఐ అవుట్ ఆఫ్ నోవేర్ నేను క్యాజువల్ వాళ్ళు మొత్తం మేకప్ అవన్నీ వేసుకుని కూడా ఉన్నారు నేను మామూలుగా ఇలా వచ్చాను సో ఐ డోంట్ సీ ఎనీ పాసిబిలిటీ ఊరికే 2 days నాకు బాధ నేను సాడ్ అవుతానేమో నేను చెప్పుంటారని నేను కేర్లెస్ మళ్ళీ ఐ డి నాట్ ఫాలో అప్ నథింగ్ ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 2 days ఐ గెట్ అ కాల్ హలో యూర్ రెడీ రేపు టికెట్ వేస్తున్నాను అంటే మీరు నిజంగానే మాట్లాడుతున్నారా అంటే అవును నువ్వు ఏమనుకున్నావు మరి జోక్ అనుకున్నావా వచ్చేయి అన్నారు అంటే ఫస్ట్ తేజ గారిని అంటే ఈ అప్రోచ్ అనేది మొత్తం చేసేటప్పటికి స్కామ్ అమ్మో ఏముంటది అన్ని వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అనుకున్నారు. ఎన్ని జరగవు అది కరెక్ట్. ఎవ్రీబడి కీప్ సెల్లింగ్ ఐఎమ్ బిగ్ దిస్ ఐఎమ్ బిగ్ దాట్ నేను పెద్ద ఇది తెలుసా అని కానీ చెప్తూనే ఉంటారు కానీ నిజంగా అది ఉంటుందా అని మనకి జరిగేంత వరకు తెలియదు కదా. సో బిఫోర్ దిస్ తెలుగు మూవీ 1000 అబద్ధాల కంటే ముందు హిందీ సినిమాస్ మూవీ అంటే ఆ టైంలో ఏదైనా ఇట్లాంటి జరిగిందా ఏదైనా స్కామ్ లాంటిదా? స్కామ్ జరగలేదు బికాస్ ఆఫ్ మాస్టర్ జీ. ఈవెన్ తేజ గారిని కలవాలని కూడా పంపించింది మాస్టర్ జీ కాబట్టి అదొక గ్యారంటీ బికాస్ షీ యూస్ టు చెక్. ఈవెన్ దాని తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ తో చేసేటప్పుడు కూడా ఓకే నవ్ యూఆర్ డూయింగ్ అ ఫిల్మ్ మాస్టర్ జీ ఇప్పుడు దాకా సినిమాలు చేసావు కానీ సురేష్ ప్రొడక్షన్స్ చేయడం అంటే ఇప్పుడు నువ్వు ఒక ప్రాపర్ సినిమా చేయబోతున్నావు అన్నట్టు. సో షీ యూస్ టు గైడ్ మీ, షీ యూస్ టు టెల్ మీ ఇది ఓకే ఇది నాట్ ఓకే. ఆమెకి అవసరమే లేదు, ఆమెకే 10 ఉన్నాయి టెన్షన్స్ బట్ ఆల్వేస్ షీ యూస్ టు మానిటర్ దట్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్. సో డెఫినెట్లీ మీటింగ్ తేజ గారు వాజ్ బికాస్ ఆఫ్ హర్ అడ్వైస్. అండ్ హిందీలో ఎవ్రీబడి యూస్ టు బి సరోజ్ ఖాన్ కి స్టూడెంట్ అనగానే ఓకే డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. జాగ్రత్త. ఇప్పుడు కూడా అందుకే నేను అంటున్నా అక్కడ నేను ఎక్కువ యాక్టివ్ లేకపోయినా ఆ రెస్పెక్ట్ సరోజ్ ఖాన్ కి స్టూడెంట్ అనే ఒక, ఎందుకంటే ఆఫ్టర్ మాధురి దీక్షిత్ ఐ డోంట్ థింక్ షీ హ్యాస్ స్టూడ్ బై సమ్ వన్ సో స్ట్రాంగ్లీ. సో నా కోసం అంతలా ఎక్కడైనా వెళ్తే ఈమె ఎవరని చెప్తే నా డాటర్ అని చెప్పేవారు. అందరూ ఏజ్ క్యాల్కులేట్ మ్యాచ్ అవ్వట్లేదే ఎలా అని అలా చూస్తారు కానీ అడిగే ధైర్యం లేదు. అడాప్ట్ డాటర్ అండి చెప్పొచ్చు కదా, నా కూతురు అయ్యే ఛాన్స్ లేదా, నాలా కనిపించదా, నాలా లేదా, ఊరికే వాళ్ళకి అలా కాదు ఇలా కాదు అంటారు. అలా కాదు, షీఈ్ మై స్టూడెంట్. నేను ఆమెకి బ్లడ్ షేర్ చేయలేదు కానీ నా విద్య షేర్ చేసుకున్నాను. షీఈ్ మై బ్రెయిన్ చైల్డ్ షీఈస్ టు సే. ఈ 1000 అబద్ధాల మూవీ టైంలో తేజ గారితో వర్క్ చేసేటప్పుడు సో ఆయనతో ఎలా ఉండేది? యూజువల్గా అంటే ఇండస్ట్రీలో ఆ టైంలో మేము వినింది ఏంటంటే తేజ గారు సో హీరోయిన్స్ని కొట్టేవాళ్ళని, సో సీన్ సరిగ్గా రాకపోతే సో ఆయన చూపించే అగ్రెషన్ అనేది వేరు. అంటే టువర్డ్స్ మూవీ పట్ల ఆ డెడికేషన్ కానీ ఏం చేసినా కానీ ఆ సీన్ రాబట్టాలనుకున్నారు. సో ఇట్లాంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా? నాతో జరగలేదు, ఎందుకంటే నేను వచ్చిన స్కూల్ ఆఫ్ థాట్ ఐ థింక్ ఐఎమ్ వన్ ఆఫ్ హిజ్. ఇప్పుడు కూడా ఎక్కడ కలిసినా ఆల్సో వీఆర్ లైక్ వెరీ కోర్డియల్ బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ ద సిమిలర్ స్కూల్ ఆఫ్ థాట్. ఓకే, సి వెన్ యూ కమ్ ఫ్రమ్ గురుకుల్ సిస్టమ్ ఆర్ యూ వెన్ యూ వర్క్డ్, ఇది ఏమవుతుందంటే ఈ హీరోయిన్స్ ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ కానీ ఆయన ముందు వర్క్ చేసిన హీరోయిన్స్ వాట్ ఎవర్ ది స్టోరీస్ ఆర్, హీరోయిన్ మైండ్ సెట్ ఏంటంటే దే ఆర్ ఓన్లీ లైక్ మాస్టర్ జీ సెడ్. ఇప్పుడు మాస్టర్ జీ ఆల్సో ఈజ్ వెల్ నోన్ ఫర్ బీయింగ్ అబ్యూజివ్ ఆర్ షౌటింగ్ హీరోయిన్స్ ఆర్ ఈవెన్ హీరోస్ ఆన్ ద సెట్ బికాస్ దే కమ్ ఫ్రమ్ ఒక గురుకుల్ సిస్టమ్ నుంచి వచ్చారు. అందరూ ఒక గురువు కింద ఎంతో సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని ఒక్క స్టెప్ రాంగ్ అయినా ఇక్కడ నుంచి చేతిలో ఉన్నది డైరెక్ట్ కాళ్ళకి వెళ్ళి పడుతుంది. అంటే టార్గెట్ అనేది మిస్ అవ్వదు. మైక్ అయితే లైట్ అయితే లైట్, అది చేతిలో ఏముందనేది కూడా చూడరు. ఇస్కో అని ఇలా టక్ అని వెళ్ళి అక్కడే పడుతుంది. వాళ్ళ నీకో కాళ్ళకో పడుతుంది, వాళ్ళనికో ఓకే ఇంజరీ, మాస్టర్ జీ కొట్టారు. See, that is because they love their job so much. It has to be perfect. And they have worked in the industry without monitor, without రీల్స్ ఉన్న టైంలో వర్క్ చేశారు. అంటే మాస్టర్ జీ లాస్ట్ వరకు కూడా ఇది మానిటర్ చూసేవారే కాదు, ఇలా చూసే చెప్తారు ఆ అమ్మాయి ఫ్రేమ్లో రాదు, ఈ అమ్మాయి ఫ్రేమ్లో రాదు, ఈ 10 డాన్సర్స్ని కట్ చేయండి. తర్వాత అంటుంది ఇంతే కదా ఈ కదా, సో వాళ్ళు రారు కదా, వాళ్ళు ఎందుకు నిలబెట్టేశారు. ఇక్కడ మానిటర్లో చూసిన వాళ్ళు కూడా అంత క్లియర్గా చెప్పరు కానీ వీళ్ళకి. సో తేజ గారు కూడా సేమ్ స్కూల్ ఆఫ్ థాట్. దే డోంట్ డిపెండ్ ఆన్ దాట్ యూనో ఏమంటారు ఒక ఎక్విప్మెంట్ మీదనో ఇంకో మనిషి మీదనో, అలా లేదు. సో ముందున్న వ్యక్తికి కూడా అంతే వాళ్ళు అదే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకవేళ ఓన్గా టాలెంట్ లేదనుకో, లేకపోయినా వీళ్ళు చెప్పిందన్నైనా అర్థం చేసుకుని చేసే క్యాలిబర్ ఉన్న వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తారు. మేనేజర్స్ కానీ మిగతా వాళ్ళు అందము ఫిగర్ ఇవన్నీ చూసి తీసుకొస్తారు కానీ రిసీవింగ్ కెపాసిటీ టాలెంట్ లెవెల్ అంత ఉండదు. ఒక్కసారి చెప్తారు, ఫస్ట్ టైం చాలా బాగా చెప్తారు. తేజ గారు కూడా మాస్టర్ జీ కూడా చిలకలా చెప్తారు ప్రేమగా, ఇది చూడమ్మా బంగారం అని చెప్తారు. మీరు ఓకే అంటారు, అక్కడ వెళ్ళి ఏదో చేస్తారు. సెకండ్ టైం పర్లేదు, ఏం పర్లేదు, వాళ్ళు ఒక్కసారి మిస్టేక్ అందరు చేస్తారు. సెకండ్ టైం, థర్డ్ టైం, దాన్ని మించి మళ్ళీ 4th 5th 10 times కూడా అదే ఏంటంటే ఆ స్కేల్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటది. ఫస్ట్ చెప్పిన బుజ్జి బంగారం అనేది లాస్ట్ వచ్చేటప్పటికి ఏముండవు, వేరేది వస్తుంది. నిన్ను సైన్ చేశాను చూడు, అది నా దరిద్రం, సారీ ఐఎమ్ సారీ టు మై సెల్ఫ్, ఇలాంటి వర్డ్స్ వస్తాయి. సో ఐ టోటలీ అండర్స్టాండ్ దట్ అండ్ ఐఎమ్ మై సెల్ఫ్ లైక్ దట్. నేను కూడా నేను ఇచ్చే ఛాన్సెస్ 3.
నేనే ఒక్కసారి రెండోసారి వరకు నాకు అర్థం అవ్వకుండా ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తే నాకేస్తారు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఈ ఫీల్డ్లో, నీకు లేదు ఈ టాలెంట్. దట్స్ హౌ ఐ ఫీల్, బికాస్ ఇట్ షుడెంట్ టేక్ దట్ మచ్ ఆఫ్ అ టైమ్ ఫర్ అ ట్రైన్డ్ టెక్నీషియన్ ఆర్ ఆర్టిస్ట్. సో తేజ గారికి నాకు చెప్పే అవసరమే లేదు, నేనే నన్ను తిట్టుకుంటూ ఉంటాను. అలా సెల్ఫ్ తిట్టుకునేలా ఉంది కాబట్టి నో ప్రాబ్లం. వీ బోత్ వర్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ వుడ్ గివ్ మీ వన్ సీన్, నాకు ఇది ఇంత ఒకే షాట్లో, ట్రాలీ షాట్లో ఒకే టేక్లో అయ్యేలా చూసుకో, ఓకేనా? ఓకే, పింకీ ప్రామిస్, హీ విల్ గో, ఐ విల్ కమ్ బ్యాక్, ఫస్ట్ టేక్లో అయిపోతుంది. హీస్ టు టెల్ మీ, నా సెట్లో నువ్వు ఇది క్లాప్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకు, నా సెట్లో క్లాప్ ఇవ్వడాలు, ఒక టేక్కి విసిల్ ఇవ్వడాలు అవన్నీ ఏముండదు, నీ సీన్ మీద ఫోకస్ చేయి చాలు అని. ఓకే, నేను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ 2-3 టైమ్స్ నా ఒకే టేక్కి అయ్యేసరికి మొత్తం యూనిట్ మొత్తం క్లాప్ చేశారు. హీ వాజ్ లుకింగ్ అట్ ద మానిటర్, బిఫోర్ యూ కుడ్ సే కట్, అట్ ద మూమెంట్ ఐ ఫినిష్డ్ మై డైలాగ్ ఎవ్రీబడి క్లాప్డ్. హీస్ లైక్ సరేలే, సరే. So instead of him being disappointed with me, he used to always be impressed, he used to be happy. And I learned Telugu within 15 days. Within one schedule I had already learned Telugu. ఇది ఇప్పుడు మీరు మాట్లాడుతున్న తెలుగు అప్పుడు నేర్చుకునేది క్లారిటీ లేదు, బట్ తెలుగు బేసిక్ అంటే ఆ డైలాగ్స్ కి మెమరైజ్ చేసే టెన్షన్ లేదు నాకు. ఇమీడియట్ ఆన్ ద స్పాట్ ఒక డైలాగ్ చెప్పినా నేను నేర్చుకుని చెప్పేస్తాను. ఓకే, ఫ్రమ్ జీరో నాలెడ్జ్ టు ఐ లెర్న్. ఏమండి ఎలా ఉన్నారు, టిఫిన్ అయిపోయిందా, పొద్దున అమ్మ ఇంత నేర్చుకుందామా హీరోయిన్, ఇంత క్విక్ లెర్నర్ అయితే మీరు. సో యూస్ టు సే ఆల్వేస్ ఆన్ ద సెట్, ఎక్కడ మా లడ్డు హీరోయిన్ ఎక్కడ. సో అప్పుడు దీనికన్నా స్లిమ్ ఉంటే కూడా హీ యూస్ టు స్టిల్ కాల్ మీ లడ్డు బ్యాక్ దెన్ ఓన్లీ. యూస్ టు ఎక్కడ చూడు అక్కడ తిరుగుతుంది, నేర్చుకున్నావా, లైన్స్ వస్తున్నాయా, ఐ యూస్ టు బి రోమింగ్ అరౌండ్ టాకింగ్ టు పీపుల్, ఈమె అంతా అయిపోయినట్టు తిరుగుతుంది ఏంటి అని. సో ఇట్ వాస్ వెరీ ఫన్. ఎప్పుడు సెట్లో నా వల్ల లేదా మన సీన్స్ వల్ల, డైలాగ్స్ వల్ల డిస్కషన్, ఒక చిన్న స్ట్రెస్ కూడా నెవర్ కేమ్. సో ఒకసారి సెట్లో అందరు అదే చెప్పారు, నువ్వు అంతా తిరుగుతున్నావు, నవ్వుతున్నావు, హహహా అంటున్నావు, నీకు కొట్టలు పడతారు చూడు, కొడతారు మీకంటే. ఎందుకంటే అప్పుడు చెప్పారు ఈ స్టోరీస్ అన్ని. మీకు ఫుల్ డే ఎప్పుడు ప్రతిరోజు కొట్టేవారంట, ప్రతి పొద్దున సాయంత్రం కొట్టేవారంట, ఆ హీరోయిన్ ఫుల్ డే ఏడుస్తూ కూర్చున్నదంట సెట్లో అవన్నీ. సో ఒక 2 days నేను కొంచెం డల్ అయిపోయాను. డైరెక్టర్ గారు నోటీస్ చేశారు, ఎందుకు సాడ్గా ఉంది, పిలవండి, కమ్ హియర్. ఓకే, అండ్ హీ యూస్ టు ట్రీట్ మీ లైక్ అ స్మాల్ కిడ్ బికాస్ ఐ వాస్ జస్ట్ 18 దట్ టైమ్. సో ఐ కేమ్, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? నో ప్రాబ్లమ్. వై సడన్లీ యువర్ డల్? నువ్వు డల్గా ఉన్నావు, నాకు కనిపిస్తుంది, నువ్వు 2 days నుంచి అంత ముందుట్లా లేవు, ఏమైందంటే, లేదు అందరూ నాకు చెప్తున్నారు మీకు ఇష్టం ఉండదంట ఇలా తిరిగితే, నేను నీకేమైనా చెప్పానా? లేదు. మరి మీకు వాళ్ళు చెప్పింది ఎందుకు? నీకు నేను కొట్టానా? లేదు. తిట్టానా? లేదు. నేను పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? లేదు. ఊరికే పిలిచి కొట్టడానికి సినిమా ఎందుకు చేయాలి? ఎక్కడైనా వెళ్ళి కొడుతూ ఉండొచ్చు కదా. నాకు సినిమా బాగా రావాలి. సినిమా బాగా నడుస్తున్నప్పుడు నేను ఎందుకు ఊరికే ఎవరు పిలిచి కొట్టడానికి నాకేం పిచ్చి కాదు. యు ఆర్ డూయింగ్ యువర్ వర్క్ వెల్, యు ఆర్ అ హ్యాపీ పర్సన్, బీ హ్యాపీ. యూ వాంట్ మీ టు ప్రామిస్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి దట్ ఐ విల్ నెవర్ హిట్ యూ. ఐ సెడ్ ఓకే. నేను హ్యాండ్ ఎక్కడ చూపి, హ్యాండ్ ఇలా చేశాను, ఇలా ఫింగర్లో ఐ ప్రామిస్ దిస్ గర్ల్ నేను ఈమెకి ఎప్పుడు కొట్టను. సో అందరు చెప్పేవారు, అదేంటి నీ మీద లవ్లో పడ్డారా ఏంటి, అసలు అది ఒక్కరోజు తిట్టట్లేదు, ఫుల్ హ్యాపీగా. ఫస్ట్ హీరోయిన్ ఎగిరి బర్డ్ లాగా తిరుగుతుంది మొత్తం తేజ గారి సెట్లో, అది కూడా అని చెప్పి. సో ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ లెర్న్డ్ అ లాట్. అంటే ఆ మూవీలో కూడా స్కూటీ సీన్ ఉంటుంది కదా, అరే అదైతే భలే ఉంటుంది అసలు. ఆ స్కూటీ నాకు యాక్చువల్లీ స్కూటీ రైడింగ్ కూడా రాదు. సో ఏం చేసేవారు, రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అది. సో ఆ స్కూటీని నాకే ఇచ్చేసారు. ఇంకా డైలీ నువ్వు నీ స్టే నుంచి లొకేషన్ దాకా రామోజీ ఫిల్మ్ సిటీ లోపు నువ్వే రౌండ్ వెళ్తూ ఉండు. సో నేను ఆ స్కూటీ తీసుకుంటూ రౌండ్ వెళ్తూ, ఆ స్కూటీలోనే లొకేషన్కి రావడం, స్కూటీలోనే నా రూమ్కి రిటర్న్ వెళ్ళిపోవడం అవన్నీ. బట్ ఓవరాల్ ఐ నెవర్ టుక్ ఎనీథింగ్ యాజ్ అ బ్యారియర్ ఆర్ యాజ్ నెగటివ్. ఆయన ఇచ్చింది ప్రతిదీ ఒక టెన్షన్, నాకు అమ్మా నాకు ఇంత ఇచ్చారు, నాకు టెస్ట్ చేయడానికి ఇస్తున్నారు అలాంటి. నౌ సీ హీ విల్ గివ్ యూ 1 whole page, 1 hourలో బై హార్ట్ చేయి అంటారు. ఓ టార్చర్, డైరెక్టర్ గారు చాలా టార్చర్ అని ఆలోచిస్తే అదే టార్చర్గా ఆలోచించవచ్చు. బట్ నో, ఓకే, ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ సంథింగ్. ఐ యూస్ టు రోమ్ అరౌండ్, దీన్నే నాకు ఇంగ్లీష్లో రాసి ఇవ్వండి అని ఒకరితో, తర్వాత దాని మీనింగ్ ఏంటి అని ఇంకొకరితో. సో ఐ యూస్ టు అండర్స్టాండ్ ద మీనింగ్, మెమరైజ్ ఇన్ ఇంగ్లీష్, కీప్ ఇట్ రెడీ బై 1 hour. సో వెన్ హీ కమ్స్ బ్యాక్, పాపా రెడీ. అసలు సో నవ్వుతూ ఆడుతూ పాడుతూ సినిమా అయిపోయింది. ఆ టైంలో కూడా ఇంకా దాంట్లో కొన్ని సీన్స్ అయితే ఇప్పటికీ, సో ఇట్ వాస్ వెరీ, అంటే కామెడీ సీన్స్ కానీ కొన్ని లవ్ సీన్స్ కానీ చాలా బాగా అనిపించింది. అంటే తేజ గారు దాంట్లో ఇంకొక టైప్ ఆఫ్ మూవీ అనేది కూడా, సో ఈ మూవీ అనేది కూడా బయట తీసుకొచ్చారు. అండ్ మూవీ రిజల్ట్ అనేది కూడా పెద్దగా, సో ఆ టైంలో ఏమన్నా మీరేమన్నా బాధపడ్డం కానీ అట్లా ఏమన్నా?
లేదు, ఎందుకంటే అంత ఎక్స్పెక్టేషన్ నేను సూపర్ హిట్ అవుతానని నేను ఆలోచించనే లేదు కదా. అసలు ఫస్ట్ నుంచి ఆలోచన అనేది కూడా ఏ మూవీస్లో లేదా లేదు. అసలు? నేను ఎందుకంటే ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ ద బోనస్ ఓన్లీ కదా. నేను హీరోయినే అవుతాను అనుకోలేదు, అయిపోయాను. తెలుగులోకే వస్తాను అనుకోలేదు, వచ్చేసాను. తేజ గారు లాంటి డైరెక్టర్తో చేస్తాను అనుకోలేదు, చేశాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ సర్ప్రైజ్ ఫర్ మీ. ఈవెన్ నాకు ఇంకొకటి ఎందుకు లేదంటే, ఇప్పుడు కూడా వన్ సినిమా సక్సెస్ అనేది మేబీ బాక్స్ ఆఫీస్ సక్సెస్ అవ్వకపోవచ్చు, బట్ ప్రతి ప్రాజెక్ట్ ఏదో ఒక రకంగా సక్సెస్ అవుతుంది ఓకే ఇన్ వన్ వే ఆర్ ది అదర్. ఫర్ మీ ఇప్పుడు ఫస్ట్ స్కెడ్యూల్ తేజ గారితో కంప్లీట్ చేసి బాంబే వెళ్ళాను. సెకండ్ స్కెడ్యూల్ ముందే, బిఫోర్ వీ కుడ్ స్టార్ట్ సెకండ్ స్కెడ్యూల్, వన్ డే తేజ గారు కాల్డ్ మీ అండ్ ఈజ్ లైక్, ఓ హీరోయిన్ ఏంటి, నువ్వు వచ్చేసే, మళ్ళీ నీకు హైదరాబాద్ వదలదు ఇంకా, నువ్వు హైదరాబాద్ రిటర్న్ రావాలి అన్నారు. ఎందుకు ఏమైపోయింది అంటే, సురేష్ ప్రొడక్షన్స్? ఐ సెడ్ నో. ఓకే, ఇట్ ఈస్ లైక్ యష్ రాజ్ ఫిల్మ్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. I said, okay, they want to sign you for their film. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, లైక్ హౌ? నా తెలుగులో సినిమా కూడా రాలేదు కదా అంటే, ఈ సెడ్ లేదు, మన పోస్ట్ ప్రొడక్షన్ రామనాయుడు స్టూడియోస్లోనే అవుతుంది, వాళ్ళు హీరోయిన్ వెతుకుతుండేసరికి. సో తేజ గారు ఆల్రెడీ లైక్డ్ మై వర్క్ సో మచ్ దట్ హీ కన్సిడర్డ్ షోయింగ్ మీ టు సురేష్ బాబు గారు. అదర్వైజ్ సినిమా రిలీజ్ కూడా కాలేదు. ఫస్ట్ స్కెడ్యూల్ ది రషెస్ సురేష్ బాబు గారు చూశారు. అప్పటికి చాలా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అందరికీ వాళ్ళు ఇది స్క్రీన్ టెస్ట్ అవన్నీ చేసి వర్కౌట్ అవ్వట్లేదు, అవన్నీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. హూ విల్ బీ ద హీరోయిన్ ఫర్ భీమవరం బుల్లోడు వాజ్ అ బిగ్ క్వశ్చన్. So he called, yes. Yeah, please. So appude he said that Suresh Babu garu has seen your rushes and he wants to meet you. So I met him and I signed Bhimvaram Bullodu even before the second schedule of Veya Badalu. Okay. So Bhimvaram Bullodu's first schedule and Veya Badalu's second schedule was going on together. Okay. Release kuda ayetappudu I was shooting for Bhimvaram Bullodu and attending the promotions. So I never felt that this film is not doing well or that film is not benefiting. Every film, every effort has benefited me in some or the other way. ఓకే, సో అలా వన్ బై వన్ అనేది అన్నీ చేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. Yes. ఓకే, సో ఈ ఫిల్మోగ్రఫీ టైంలో ఈ భీమవరం బుల్లోడు తర్వాత సో ఎక్కడో కొంచెం ల్యాగ్ అయిపోయినట్టు, కెరియర్ అనేది కూడా, గ్రాఫ్ అనేది కూడా డౌన్ అయిపోయినట్టు జరిగింది. సో వాట్స్ ద రీజన్? అంటే స్క్రిప్ట్ సెలెక్షన్ వైజ్ అనుకోవచ్చా, లేకపోతే సో ఏంటి డ్రాబ్యాక్ ఏంటి? మల్టిపుల్ ఫ్యాక్టర్స్ యాక్చువల్లీ. ఒకటి, ఇప్పుడు దాకా నేను వచ్చింది ఒక ఏమైపోయింది, ఎప్పుడు నేను ఆ పొల్యూటెడ్ సిచ్యువేషన్ని చూడలేదు. థింగ్స్ లైక్ కాస్టింగ్ కౌచ్, దట్ యాక్చువల్ ఏమంటారు, ఒక బేసిక్ రియల్ హీరోయిన్ రూట్ అనేది నేను విన్నాను. అప్పుడు మాస్టర్ జీ అలాంటిది లేదని నాకు చెప్పి తీసుకొచ్చారు, ప్రొటెక్టెడ్గా ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మా మమ్మ కూడా నా దగ్గరనే ఉన్నారు, నాతోనే ఉన్నారు. వెయ్యబ్బదలు తేజ గారితో సేఫ్గా జరిగింది. ఇమ్మీడియట్లీ భీమవరం బుల్లోడు కూడా అలాగే జరిగింది. ఐ వర్క్డ్ విత్ ఆల్ క్రెమ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. Suddenly I was exposed to crude, mass, all this general people, everybody from the industry who was coming to me with different mindsets and requirements. Suddenly they're telling me big movies antaru kani మాట్లాడేటప్పుడు ఇలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు. నేను అప్పుడు లేదు, ఇలాంటిది నేను ఇప్పుడు దాకా చేయలేదంట, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేయాలి? వెన్ ఐ వాజ్ అ నో బడీ, అన్రికగ్నైజ్డ్ హీరోయిన్, ఫ్రెష్ ఫేస్ ఉన్నప్పుడే ఫేస్ చేయని విషయాలు సడన్ గా. బట్ మై బీట్ సరోజ్ ఖాన్ గారు, బీట్ తేజ గారు, దే హడ్ ఆల్ టోల్డ్ మీ దట్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ దిస్, యూ హ్యావ్ టు చూజ్ యువర్ ఓన్ పాత్. అది డిఫికల్టీస్, ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ కష్టాలు వస్తాయి, సెకండ్ హాఫ్ బాగుంటే సో కష్టాలు అనేది వస్తాయి. యూ హ్యావ్ టు బి వైజ్ అండ్ చూస్. ఇంకా నీ జర్నీ నువ్వు ఎలా ప్లాన్ చేస్తావు అనేది నీ చేతిలో ఉంది. అది ఓన్ డిపెండెన్స్. ఎస్, సో ఐ వాజ్ అవేర్. బట్ వెన్ ఇట్ కేమ్ టు మీ ఐ ఫెల్ట్ వెరీ యక్కీ దట్ వై డూ ఐ హ్యావ్ టు ఫేస్ ఆల్ దిస్, ఇవన్నీ నాకు అవసరమా? ఇప్పుడు కూడా ఈవెన్ టుడే ఐ కెన్ రియలీ డూ మచ్ మోర్ వర్క్ దెన్ ఐమ్ డూయింగ్ రైట్ నౌ. అంటే దగ్గరున్న వాళ్ళందరూ మీకు 100 సినిమాలు చేయొచ్చండి అంటారు, చేయొచ్చు కూడా. బట్ దే ఆల్ కమ్ విత్ యర్ ఓన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ విచ్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ మై మైండ్ సెట్. నేను అన్నాను కదా, నా అబ్బాయికి నాకు అది సెట్ అవ్వదు. సో నేను ఒకటి ఆ రీజన్, పోనీ వేరే ఏదైనా చేద్దామంటే ఆ ఒక ఎరాలో ఎలా అంటే అన్ని సినిమాలు ఒకేలాంటివి, హీరో చేంజ్, బ్యానర్ చేంజ్, అవన్నీ చేంజ్, కానీ హీరోయిన్ అంటే నేను చేసిన సినిమాలు కూడా బై గాడ్స్ గ్రేస్ అవి లేవు. లేకపోతే హీరోయిన్ కాలేజ్ స్టూడెంట్ అయి ఉంటుంది, లేదా ఒక రిచ్ ఫాదర్ అమ్మాయి ఉంటుంది, లేదా పువర్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఆమె పని ఏంటి, అందంగా కనిపించడం, అటు అమాయకంగా ఉండటం, అవన్నీ. తర్వాత ఒకరోజు బ్యాగ్ తీసుకొని మార్కెట్ వెళ్తూ ఉంటుంది, మార్కెట్ వెళ్ళేటప్పుడు విలన్స్ చూస్తారు, విలన్స్ చూసి విసిలేస్తారు, ఆమె కింద చూసి ఇటు వెళ్తూ ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ కమర్షియల్. ఎస్, నా బ్యాగ్ కింద పడిపోతుంది, బ్యాగ్ తీసేటప్పుడు నాకు క్లీవేజ్ కనిపిస్తుంది, దానికి వాళ్ళు జ్వెల్లేస్తారు, దానికి హీరో చూస్తారు, వెళ్ళి కొడతారు, నన్ను సేవ్ చేస్తారు. లేదా నేను టెంపుల్కి వెళ్తుంటాను, ఆ సన్నివేశాలు మాత్రమే సగం చేంజ్ అవుతుంది, అందులో ఉన్న కంటెంట్ మాత్రం సేమ్. నాకు అది ఇంకొకరు చేసేటప్పుడు చూడడానికి ప్రాబ్లం లేదు, కానీ అలాంటి సిచ్యువేషన్లో నేను నన్ను చూడలేను. దట్
ఐ నో దట్ ఈస్ సో దట్ అబ్బులా నారి నాకెవరో వచ్చి కాపాడాలి. ఐ వాంటెడ్ టు యాక్ట్, ఐ వాంటెడ్ టు పర్ఫార్మ్, ఐ వాంటెడ్ టు ప్లే డిఫరెంట్ రోల్స్. నౌ దట్ స్టీరియోటిపికల్ హీరోయిన్ 2 times చేశాను. కన్నడలో కూడా ఒక 2 సినిమాలు అలాంటివి చేశాను. మళ్ళీ అలాంటివే 10 సినిమాలు చేయంటే నేను చేయడం ఒకటి, అలాంటి రోల్ నేను చేసి అక్కడికి అయిపోయిందంటే ఓకే, అది రిలీజ్ కూడా అవుతుంది కదా, స్క్రీన్ మీద చూడాలి. మళ్ళీ అది నా కజిన్స్తో నా ఫ్యామిలీతో చూసే వాళ్ళు నవ్వి చచ్చిపోతారు అందరూ. అదేంటి నువ్వు కిడ్నాప్ అవ్వడం ఏంటి, నిన్ను తీసుకెళ్ళిపోవడం ఏంటి, నీకోసం వాళ్ళు కొట్టుకోవడం ఏంటి, అది చాలా నాకు అప్పుడు బీయింగ్ the educated person that I am or coming from that family background, I couldn't accept that such a film me watching with my parents or my family, they will laugh at me. నవ్వుతారని నువ్వు అసలు చూసేవాళ్ళు కదా. డెఫినెట్లీ బికాస్ ఇట్ ఇస్ సో ఫన్నీ. అంటే ఎవరో చేసేటప్పుడు పరిచయాలు లేని మనుషులు, కానీ మా సిస్టర్ ఇలా ఏంటి అది టెంపుల్కి వెళ్ళి ఏమి అలా చేస్తున్నావు, అదేంటి మార్కెట్లో అలా అవుతుంది అని చెప్తే ఇట్స్ నాట్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ మోర్ సీరియస్ బికాస్ క్లాసికలీ ట్రైన్డ్, properly trained in all my arts, I want something which can challenge my ability. కానీ ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్లో మీ డాన్స్కి సంబంధించి కానీ అండ్ ఒక క్లాసికల్ సైడ్ కానీ ప్రాపర్గా వచ్చిన మూవీస్ ఏది రాలేదు కదా, ఒక్కటి కూడా. అసలు అదే నేను అన్నా కదా, మా గురుగారు కూడా వెయిట్ చేస్తూ చచ్చిపోయారు. బట్ ఐ థింక్ అప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. అప్పుడు బై ద టైమ్ ఐ కేమ్ బై 13-14 ఎవ్రీబడి వాజ్ హీరోయిన్ అంటే ఇంత కాస్ట్యూమే వేసుకుని ఉండాలి, ఏదో స్కిన్ షో ఉండాలి, ఏమీ లేకపోతే ఎంత ట్రెడిషనల్ అని చెప్పినా సీన్స్లో ఎంత ట్రెడిషనల్గా ఉంటే కూడా సాంగ్స్లో అయితే స్కర్ట్ అండ్ బ్లౌజ్ వేసుకుని నేవల్ అయినా చూపించుకోవాలి, క్లివేజ్ అయినా చూపించుకోవాలి, అలాంటిదే రిక్వైర్మెంట్స్ ఎక్కువైంది. కానీ నిజంగా అయితే మాధురి దీక్షిత్ గారికి వచ్చిన అవకాశాలు, శ్రీదేవి గారికి వచ్చిన అవకాశాలు, ఇప్పుడు నేను చేస్తానని చెప్పిన అలాంటి అవకాశాలు లేవు కదా. అలాంటి స్క్రిప్ట్, అలాంటి సాంగ్స్ అలాంటి లేనే లేదు. ఈవెన్ సో ఆ టైప్ ఆఫ్ స్క్రిప్ట్స్ కానీ కొన్ని మూవీస్ అనేది కూడా చేశారు కదా మీరు. ఎలాంటిది అంటున్నారు మీరు? స్టీరియోటిపికల్ హీరోయిన్ అదే మినిమం చేశాను, యాజ్ మచ్ యాజ్ లెస్ దట్ లైక్ భీమవరం బుల్లోడు గివ్స్ మీ ద హీరోయిన్ స్పేస్, బట్ అట్ ద సేమ్ టైమ్ నాట్ స్టీరియోటిపికల్ హీరోయిన్ అనేది లేదు. నాకు కొంచెం నా క్యారెక్టర్కి ఒక ఆర్క్ అనేది ఉంది, స్టార్ట్ టు ఫినిష్ ఏదో ఒకటి ఉంది. సో ఇట్ వాస్ నాట్ ఈవెన్ తేజ గారు డిడ్ నాట్ ప్రెజెంట్ మీ యాజ్ వన్ ఏమంటారు ఒక సెట్ ప్రాపర్టీ లాంటి అట్లేం లేదు. ఈవెన్ అందులో ఏంటంటే ప్రాపర్ గా మీకంటే ఒక క్యారెక్టరైజేషన్ కానీ దానికి ఇంపార్టెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఫిల్మ్ ఉంటుంది. అలాంటిదే సెలెక్ట్ చేశాను. కానీ తర్వాత ఇలాంటివి చిన్నవి జస్ట్ నాకు పేరు ఉంది కాబట్టి హీరో మంచి పెద్ద హీరో అయినా హీరో గారికి విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ హీ విల్ డూ దట్ ఫిల్మ్ బికాస్ ఇట్ ఈస్ గివింగ్ హిమ్ హైప్. బట్ ఫర్ మీ నేను అవన్నీ ఇప్పుడు నేను కాదని చెప్పిన ప్రాజెక్ట్స్ అన్ని వేరే వాళ్ళు చేశారు. అప్పుడు నాకు అందరూ చెప్పారు, చూడండి మీరు కాదంటున్నారు కాబట్టి వేరే వాళ్ళకి గ్యాప్ వస్తుంది. అదర్ పీపుల్ హూ ఆర్ నాట్ as successful as me were taking up those films and they gained the name. But where are they today? On the long run, it is not adding to your career. అది నంబర్ ఆఫ్ ఫిల్మ్స్కి యాడ్ అవుతుంది అంతే కానీ మేబీ డబ్బులు సంపాదిస్తున్నారు అంతే కానీ కెరియర్ వైజ్, గ్రోత్ వైజ్, ఆర్టిస్ట్ వైజ్, పర్ఫార్మెన్స్ వైజ్ ఏమీ ప్లస్ మైనస్ లేదు ఆ సినిమాల్లో. అటెండెన్స్ అంతే, నేను ఇండస్ట్రీలో ఉన్నాను అని అంతే ఉంది. కానీ నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఏం చేయగలుగుతావు అనేది ఇప్పుడు ఆ సినిమాల్లో కూడా నా యాక్చువల్ క్యాలిబర్ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం లేదు. అంటే మీరు చేసిన మూవీస్లలో ఊరికే ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎప్పుడైనా కానీ అరే ఇది చేయాల్సింది కాదే అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ రిగ్రెట్ అనేది ఏదైనా ఉందా? లేదు, రిగ్రెట్ అయితే అసలు ఏం లేదు. నో, బట్ అంటే ఇఫ్ అట్ ఆల్ ఐ ఫెల్ట్ దట్ ఐ షుడెంట్ డూ సచ్ అ ఫిల్మ్ అగైన్, ఇట్ వాజ్ అ మల్టీ స్టారర్ ఆఫ్టర్ ఐ డిడ్ జయ జానకి నాయక. జయ జానకి నాయక చేసేటప్పుడు నాకు అలాంటి మల్టీ స్టారర్లో వర్క్ చేసి దానికి ముందు చేయలేదు. అండ్ మధ్యలో చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. అందరూ చెప్తున్నారు మీరు చేయట్లేదు. ఇంకా సరే లెట్స్ డూ, ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు డూ, లెట్స్ ట్రై అని చెప్పి ఐ అగ్రీడ్ ఫర్ జయ జానకి నాయక. ఐఎమ్ హ్యాపీ. అన్నిట్లో కూడా నాకు పేరు అయితే వచ్చింది థ్యాంక్స్ టు ఆడియన్స్. జనాలు నేను ఇంత చిన్న ముక్కలో ఉంటే కూడా నోటీస్ చేశారనేది నాకే ఆశ్చర్యంగా ఉంది. బికాస్ నేనే నన్ను నోటీస్ చేసేలా లేదు. అక్షయ్ చేస్తే నా రోల్ పోతుంది ఆ సినిమాలో. ఏం లేదు, అది నాట్ ఈవెన్ వన్ ప్రాపర్ సీన్ ఆఫ్ మీ స్పీకింగ్ పర్టికులర్ డైలాగ్, ఒక క్యారెక్టరైజేషన్ అనేది ఏం లేదు. ఒక వదిన అలా ఉంటుందంతే. సో నేను ఆ సినిమా చేసేటప్పుడే ఆలోచిస్తున్నా, ఈ సినిమా చూడాలి కూడా కదా, ఎలా చూడాలి నేను. ఐ షుడెంట్ టెల్ అబౌట్ దిస్ ఫిల్మ్ టు ఎనీబడి ఇన్ మై హౌస్ బికాస్ ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్. ఐ హావ్ ఓన్లీ చేంజ్డ్ క్లోత్స్ అండ్ ఐఎమ్ స్టాండింగ్ అండ్ ఐఎమ్ దేర్ అండ్ ఐఎమ్ క్రయింగ్ విత్ ఆల్ ద విమెన్. అలాని బాధపడేలా లేదు, ఎందుకంటే ఎవరికి ఏం లేదు అక్కడ చేయడానికి. ఆల్ విమెన్ ఆర్ జస్ట్ సిట్టింగ్ ఇన్ అ గ్రూప్ అండ్ క్రయింగ్. అండ్ ఐమ్ లైక్ వై am I doing this film? నేను ఏం ఆలోచించి ఒప్పుకున్నాను ఈ సినిమా అని షూటింగ్ టైంలో ఆలోచిస్తున్నా. అండ్ ఐ టు టెల్ ఎవ్రీబడి, అమ్మా నాకు ఈ సినిమా ఎప్పుడు ఒకసారి అయిపోతుంది. అందరూ ఎందుకు ఇలా చెప్తున్నావు అంటే నాకు ఏమి జాబ్ సాటిస్ఫాక్షన్ రావట్లేదండి. ఈ సినిమా చేసి నాకు ఆ లోపల నుంచి ఒక చిన్న సినిమాలో కూడా ఫుల్ లెంత్ మంచి రోల్ చేసి వచ్చే ఆనందం ఇక్కడ నాకు ఏమీ లేదు. నాకు డ్రెస్ మంచి చేసుకుంటాను కరెక్ట్, మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కరెక్ట్, నాకు లాస్ లేదు.
but I'm not feeling happy about doing that job. Yeah. I'm feeling like I'm dead. Why have I even come here? So later on I felt దాని తర్వాత I got many such similar big banner films with such characters. సార్ అంటే ఒక్క క్యారెక్టర్ అనేది పెద్ద మూవీస్ లో చేసామంటే ఇంకా నెక్స్ట్ రాబోయే క్యారెక్టర్స్ అనేది కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ జోన్ లోనే వస్తాయి. వదిన, అక్క, సిస్టర్, ఫ్రెండ్, సేమ్ ఆ టైప్. I said no, it's not giving me that అది వద్దు, నాకు అది కిక్ రావట్లేదు, హ్యాపీనెస్ కూడా రావట్లేదు. ఎందుకు అంటున్నారు మంచి పేమెంట్ పోనీలే, ఆ పేమెంట్ కొన్ని రోజులకి తిని ఫినిష్ అయిపోతుంది, కానీ సినిమా ఫర్ ఎవర్ ఉంటుంది కదా. నాకు వద్దండి, నాకు రిగ్రెట్ అనేది లేదు, కానీ మళ్ళీ అలాంటి సినిమా అయితే నేను ఇంకోసారి చెయ్యననే క్లారిటీ నాకు ఆ సినిమా వల్ల వచ్చింది. ఓకే, సో అందుకోసమేనా నెక్స్ట్ #69 సంస్కార్ కాలనీ చేయడం కానీ. ఎస్, అప్పుడు దాని తర్వాత ట్రాన్సిషన్ వచ్చింది ఇండస్ట్రీలో కూడా. ఐ థింక్ సంస్కార్ కాలనీ తెలుగు ఇండస్ట్రీలో 2012లో చెయ్యరు, చేసిన అవ్వదు. అంటే పీపుల్ కూడా యాక్సెప్ట్ చేయడానికి దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దోస్ కైండ్ ఆఫ్ ఆ మైండ్ సెట్ లేదు, ఆ ట్రాన్సిషన్ అప్పుడు లేదు. బట్ విత్ దిస్ టైమ్ ఐ థింక్ మెనీ పీపుల్ లైక్ మీ, మేబీ ఫిల్మ్ మేకర్స్ లైక్ మీ, ఆడియన్స్ అందరికీ అనుకుని ఉంటారు. ఇప్పుడు కూడా చాలా మంది మాట్లాడుతూనే ఉన్నారు కదా, మంచి మంచి పెద్ద సినిమా అంటారు, మంచి ఆర్టిస్టే ఉండరు, బిగ్ బ్యానర్, బిగ్ స్క్రిప్ట్, but nice characters, but you are taken actors who cannot deliver those characters. Why? Because of your personal reasons. But అదే రోల్ ఒక మంచి ఆర్టిస్ట్కి వచ్చుంటే ఆ డబ్బులు కూడా రైట్ ప్లేస్కి పోయేవి, ఆ డబ్బులు రిటర్న్ వచ్చేవి, ఆడియన్స్కి కూడా వాళ్ళకి ఇష్టం ఉన్న ఆర్టిస్ట్ని చూసే ఒక అవకాశం ఉండేది. మీరు ఆడియన్స్కి ఇష్టం ఉన్న వాళ్ళని చూడట్లేదు, మీకు ఇష్టం ఉన్న వాళ్ళని, మీరు మాటలకి సెట్ అయ్యే వాళ్ళని తీసుకుంటున్నారు. అలాంటి ఎవరికి లాభం అవుతుంది దాంట్లో? మీ డబ్బులు కూడా పోతున్నాయి, ఆడియన్స్కి కూడా ఇంట్రెస్ట్ లేదు, సినిమా ఇండస్ట్రీకే, ఒక తెలుగు ఇండస్ట్రీకే ఎంత పెద్ద లాస్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ ఫేవరెటిజం అండ్ దిస్ బకెట్ సిస్టమ్. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, ఎవరికి ఏం రావట్లేదు. సో దట్ ఈస్ వెన్ ఐ థింక్ ఈవెన్ స్మాల్ ఫిల్మ్ మేకర్స్, మీడియోకర్, అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్, యంగ్స్టర్స్ ఆఫ్ అవర్ మైండ్ సెట్ ఇవన్నీ నోటీస్ చేసి ఉంటారు. సో ఇవన్నిటికన్నా కంటెంట్ని మధ్యలో పెట్టుకుని మంచి కంటెంట్ విత్ మంచి ఆర్టిస్ట్తో చేస్తే ఆడియన్స్ ఇస్ రెడీ కదా. ఆడియన్స్ డజంట్ కేర్. A film becomes big and small not because of the making budget, because of the collection budget. మనం 400 crores పెట్టి సినిమా తీయొచ్చు, 400 crores వస్తే కదా. ఇప్పుడు 4 crores లో సినిమా తీసి, ఇప్పుడు మలయాళం సినిమాలు ఎన్ని వస్తాయి, 4 CR, 5 CR, 10 CR లో తీస్తారు, 100 CR రిటర్న్ తీసుకుంటారు. అందులో ఎవరు పెద్ద స్టార్ అయి ఉండరు, ఎవరు బిల్డప్, కంటెంట్ ఇస్ ద కింగ్ కదా. సో యూజువల్ గా ఉండదు. ఈవెన్ ఇప్పుడు మెయిన్ గా ఇండియా అంతా మలయాళం మూవీస్ గురించి మాట్లాడుకుంటుంది అని అంటే బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ లిటరేట్స్, దే ఆర్ ఎడ్యుకేటెడ్, దే నో దిస్. ఇక్కడ ఏమైపోయింది, డబ్బు ఉంది, వాళ్ళకు ఒక మిస్గైడ్ చేసే వాళ్ళు కూడా అప్పుడే రెడీ ఉన్నారు పక్కన. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ప్రొడ్యూస్ చేస్తాను అనగానే అవునా సార్ అయితే ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పడానికి ఒక 2 మేనేజర్స్, 2 రాంగ్ గైడర్స్ అందరూ రెడీగా ఉంటారు. మీకు కూడా ఎక్కడో రాంగ్ గైడెడ్ చేసిన వాళ్ళు కూడా ఎక్కడో కనిపించినట్టున్నారు. డెఫినెట్లీ నాకు కనిపిస్తారు. ఐ ఫీల్ లైక్ ఓ మై గాడ్, మా మేకప్ మ్యాన్, పాత మేకప్ మ్యాన్ ఉండే, ఆయన చనిపోయారు కోవిడ్ టైంలో. హీ వాజ్ లైక్ మై గుడ్ ఫ్రెండ్ బికాస్ వి ట్రావెల్డ్ 2015 నుంచి 2020 దాకా హీ వాజ్ విత్ మీ. ఇన్ ఆల్ లాంగ్వేజెస్ వీ హ్యావ్ ట్రావెల్డ్ టుగెదర్, వీ హ్యావ్ సీన్ ఆల్ ఇలాంటి. సో ఏంటండి గంగాధర్ గారు ఇలా చేస్తున్నా అంటే, ఏం చేద్దాం మేడం, మబ్బులో ఉన్నాడు, ఇప్పుడు ఏం చేయలేము. తర్వాత అంటే ఇప్పుడు మీరు చేసిన ప్రాజెక్ట్స్ లో ఎప్పుడైనా కానీ సో ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ చెప్పి మీరు నమ్మిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? లేదు అంటే మాకు థ్యాంక్ఫుల్లీ ఐ హ్యాడ్ సచ్ బ్యాచ్. స్మార్ట్. ఎందుకంటే ఐ డోంట్, నేను ఇన్స్టెంట్ గా ఎగిరి పడను దేనికి కూడా. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ ఆల్సో ఐఎమ్ లైక్ ఓకే ఇట్ ఈస్ లుకింగ్ నైస్, లెట్ us give it some time, let it cool down, okay, and then we can discuss later. సో అలా చెప్తాడు. తర్వాత గంగాధర్ గారు చెప్పే ఒక మాట ఉండే, ఇప్పుడు ఆయన కూడా పైన నుంచి నవ్వుతున్నాడేమో. సో వాట్ హీస్ టు సే, మేకకి ఒక్కొక్కసారి కట్ చేయడానికి తీసుకెళ్తారు కదా, అప్పుడు చూడండి బ్యాండ్ పిలుస్తారు, మాల వేస్తారు, బిందీ వేస్తారు, వాడేమనుకుంటాడు నేను దేవుడేమో, నన్ను పూజ చేయడానికి తీసుకెళ్ళిపోతారు, నన్ను తీసుకెళ్ళిపోయి ఒక పెద్ద ప్యాలెస్ లో కూర్చోపెట్టి నాకు పూజ చేస్తున్నారు వీళ్ళందరూ అనుకుని ఫుల్ బ్యాండ్ కి మ్యూజిక్ కి డాన్స్ చేస్తూ వెళ్తాడు, బలవడానికి తీసుకోబోతున్నట్టు. కానీ పక్క వాళ్ళందరూ అప్పుడు ఎవరో ఒకరు వస్తే చెప్తారు, కాదురా నిన్ను తీసుకెళ్ళిపోయి నిన్ను కట్ చేస్తారా, వెళ్ళకు అంటే నీకు కుళ్ళు. అంతే కదా, యూఆర్ జెలస్ ఆఫ్ మీ, నాకు అందరూ బ్యాండ్ ప్లే చేస్తారని నీకు కుళ్ళు వస్తుంది, ఐ నో ఇట్, బట్ ఐ నో ఐ విల్ గో అండ్ బికమ్ కింగ్ అని చెప్పి వెళ్తుంటారు. ఎవరెవరు వచ్చి కాదురా కాదు నువ్వు చచ్చిపోతావు వినడు. ఇంకా లాస్ట్ అక్కడికి వెళ్ళి కత్తి ఇక్కడ టచ్ అయ్యేటప్పుడు వాడికి ఫ్లాష్ బ్యాక్ వస్తుంది, వాడు చెప్పాడే నాకు అక్కడ. అప్పుడు వినాల్సింది నేను దేవుడిని కాదు, దేవుడి కోసం కట్ అయ్యేవాడు. సో చాలా సార్లు అలా అవుతూ ఉంటుంది, బట్ we can see it, but at that time not everybody is ready to take that advice or understand. Even in the industry now we are seeing Malayalam industry, we are not learning, very few are learning.
ఎవరి నుంచి కూడా ఎవరో ఒకరు మనకిన బెటర్ ఏదో ఒకటి చేస్తున్నారంటే దాన్ని వినడంలో తక్కువతనం ఏం లేదు కదా. యూ డోంట్ బికమ్ స్మాల్ బై లెర్నింగ్ ఫ్రమ్ సంబడి ఎల్స్. యూ హ్యావ్ 400 crores, మేక్ 10 films of 4 crores each. Hire good directors, give chances to new minds. Why do you want to put 400 crores in one film and lose it all? అదర్ దెన్ దట్ 40 crores ది చేసినా పర్లేదు, 4 crores ది చేసినా పర్లేదు. అలా చేయడంలో ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంతో డైరెక్టర్స్ పాపం తిరుగుతున్నారు. నాకు చాలా మంది మీట్ అవుతారు, న్యూ కమ్మర్స్ హూ వాంట్ టు డెబ్యూ ఆర్ హూ హ్యావ్ డన్ 1 or 2 films. దే హ్యావ్ గుడ్ స్క్రిప్ట్స్ బట్ దే డోంట్ హ్యావ్ బిగ్ స్టార్స్, దే డోంట్ హ్యావ్ బిగ్ ప్రొడ్యూసర్స్. బట్ ఇఫ్ దెర్ ఇస్ సమ్మన్ హూ హ్యాస్ 40 crores or if has 400. మీరు చెప్తున్నట్టు ఈ స్టార్ జమానా అనేది కొన్ని రోజులు కనుమరుగైపోవచ్చు అనుకోవచ్చా? అవ్వాలి. ఐ ఆల్సో డోంట్ వాంట్ టు బికమ్ ద ఓన్లీ స్టార్. నో, ఎవ్రీబడి షుడ్ బి దట్ ఈస్ ద ఫన్. ఒక రన్నింగ్ రేస్లో ఒకరే పరిగెడితే ఫస్ట్ వచ్చినట్టు కాదు కదా. మిగతా వాళ్ళని పరిగెత్తని ఇవ్వట్లేదు కదా. పరిగెత్తి గలిగే వాళ్ళని కట్టేసి మీరు ఒకరే పరిగెత్తి నేను ఫస్ట్ వచ్చాను అంటే అది ఫస్ట్ కాదు కదా. ఇఫ్ యు ఆర్ రియలీ గుడ్ అట్ రన్నింగ్ యూ మస్ట్ హ్యావ్ ద కరేజ్ టు సే లెట్ us ఆల్ రన్ టుగెదర్. ఓకే. ట్రూ రూలర్, ఒక కింగ్. ఒక ముందు వార్ ఉండేది, కానీ ఆ వార్లో కూడా రూల్స్ ఉండేవి. కత్తి ముందుటి వాడి దగ్గర కత్తి లేకపోతే నువ్వు అటాక్ చేయొద్దు. అప్పుడు అంత కదా, ఆ యుగమే అలాంటిది. సో ఇఫ్ నీ ఈక్వల్ కాలేని మనిషితో ఫైట్ చేయకూడదు. నీకన్నా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళతో డిస్కషన్ ఆర్గ్యుమెంట్ చేయకూడదు, ఫైట్ పెట్టకూడదు. సో ఆల్వేస్ నీ ఈక్వల్, నువ్వు ఒకరిని ఈక్వల్ అనుకుంటే fair game ki pilu, fair game. Okay. Give everybody fair opportunity, let everybody run and then win. Okay. Or even if you lose, accept that okay, this person is better than me. Nobody become, in that the whole society, the whole industry benefits. Ento mandiki employment vastundi, ento bad cinemalu ravu. When an experienced producer gives opportunity to a upcoming director or something, he gets better guidance, he gets an opportunity, and at the same time మీరు 40 crores తో 10 సినిమాలు తీసేటప్పుడు ఆ 10 సినిమాల్లో ఏదో ఒకటైనా హిట్ అవుతుంది కదా. అప్పుడు ఈ 40 crores ఈజీగా కలెక్ట్ చేయొచ్చు కదా. అసలు ఈ యొక్క నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అర్థమవుతుంది. కానీ మీరు 40 crores ఒకటే సినిమా తీసి అది మొత్తం మునిగేసి ఊరికే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని 4 పోస్టర్లు పెట్టడంలో మీకు డబ్బులు వచ్చాయా? రాలేదు కదా. ఆ పోస్టర్ కోసం కూడా డబ్బులే పోయింది కదా, సక్సెస్ మీట్ కోసం కూడా డబ్బులే పోయింది కదా. ఫేక్ సక్సెస్ మీట్ కన్నా కీప్ అ రియల్, ట్రై ఫర్ అ రియల్ సక్సెస్ మీట్. మీరు ఎప్పుడైనా కానీ ఫేక్ సక్సెస్ మీట్లో పాల్గొన్నారా? లేదా? నేను ఫేక్ ప్రెస్ మీట్కి వెళ్ళాను, నేను సినిమాలు అన్నీ చేస్తాను, నేను చేసిన అన్ని సినిమాలకి నేను సపోర్ట్ చేస్తాను. కానీ కొన్ని నిజంగా లేని విషయాలు ఇప్పుడు నాకు తెలుసు. ఐ నో వన్ సినిమా ఐ డన్, ఆ షూటింగ్ చేసేటప్పుడే తెలుస్తుంది దిస్ సినిమా ఇస్ గోయింగ్ టువర్డ్స్ హిట్. సమ్ సినిమా ఐ నో దిస్ సినిమా ఇస్ నాట్ డూయింగ్ వెల్, బట్ ఐ విల్ నాట్ స్టాప్ గివింగ్ మై ఎఫర్ట్స్ ఆర్ సపోర్ట్. ఐ విల్ డూ, బట్ ఐ విల్ టెల్ ద డైరెక్టర్ ఆల్సో. నేను వాళ్ళకి చెప్తాను ఇది పెద్ద లేదండి, పెద్ద హై ఎక్స్పెక్టేషన్ పెట్టకండి, వీ విల్ ట్రై బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. దే విల్ ఆల్సో సే ఎస్ మేడం బట్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్. బట్ వెన్ ఎవర్ ఐ గో ఎనీవేర్ ఐ విల్ నాట్ టెల్ ఆడియన్స్ దిస్ విల్ బీ సూపర్ హిట్, మీకు చాలా నచ్చుతుంది అని నేను ఎప్పుడు చెప్పాను. అది చెప్పడానికి నా కాన్షియన్స్ కూడా నాకు వదలదు. అండ్ ఎందుకు అలా చెప్తే నా రేపటి రోజు నిజంగా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు నేను చెప్పినా ఎవరు నమ్మరు. అంటే మీరైతే కమింగ్ టు యువర్ ఫిల్మోగ్రఫీ, సో తెలుగు విషయం పక్కన పెట్టేస్తే కన్నడ, తమిళ్, మలయాళం, తులు, కొంకణి. సో కొంకణి లాంగ్వేజ్ గురించి నాకైతే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంతవరకు అదొక లాంగ్వేజ్ ఉందని తెలుసు, బట్ కాకపోతే అందులో కూడా వాళ్ళు మూవీస్ చేస్తారని మాత్రం తెలియదు. అది మీరు యాక్ట్ చేశారు ఇవన్నీ తెలుసుకుంటుంటే కొంకణి లాంగ్వేజ్లో మూవీస్ కూడా చేస్తారా అని అనిపించింది. ఎన్ని మూవీస్ చేశారు అందులో? నేను త్రీ యాక్టింగ్ చేశాను, ఒకట్లో ప్లేబ్యాక్ సింగింగ్ చేశాను. ప్లేబ్యాక్ సింగింగ్, వావ్, మల్టీ టాలెంటెడ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ కొంకణి ఇండస్ట్రీలో నేను పాపులర్ యాజ్ అ సింగరే. ఫస్ట్ నేను స్టేజ్ మీద ఎక్కింది ఫర్ కొంకణి స్టేజ్ యాజ్ అ సింగర్ అట్ ది ఏజ్ ఆఫ్ 8. బేబీ ఎస్తర్ అంటే మ్యాంగ్లూర్లో చాలా పాపులర్ అనమాట అప్పుడు, యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ స్టేజ్ మీద సింగింగ్. సినిమాలు యాక్చువల్లీ ఎక్కువ అవ్వట్లేదు, కానీ కొంకణిలో సినిమాలు ఎప్పుడో అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ టైంలో కొన్ని అయ్యాయి, కొన్ని సినిమాలు చేశారు. దాని తర్వాత ఒక 15-20 years లాగ్ వచ్చింది. తర్వాత 15 years తర్వాత నెక్స్ట్ కొంకణి చేసిన సినిమాలే, అందులో నేను హీరోయిన్గా వచ్చిన ఫస్ట్ అది నషీబా సోఖేల్ అని ఒక సినిమా చేశాను.
అది కూడా ఎలా అయిందంటే అదే ఒక 15-20 years గ్యాప్, నో ఫిల్మ్స్ ఇన్ కొంకణి. ఆ బ్లాక్ అండ్ వైట్ టైంలో ఎలా ఉండేదంటే ఆల్ దీస్ గోవన్ మ్యూజిషియన్స్ అండ్ ఆల్ బిఫోర్ దే వెంట్ టు బాలీవుడ్. ఇప్పుడు బాలీవుడ్లో ప్రైమరీలీ మ్యూజిషియన్స్ ఎవరంటే గోవన్ మ్యూజిషియన్సే. ఆల్ దిస్ Anthony, my name is Anthony Gonsalves. So that Anthony Gonsalves was really a very good musician from Goa who used to play for that music director. Okay. So as a tribute to him, he was his right hand. So ఆయన కోసం నా మోస్ట్ ఫేవరెట్ మ్యూజిషియన్ పేరే ఆ సాంగ్ లో చేశారు. ఓకే. సో అలా చాలా మంచి మంచి గోవన్ వెరీ గ్రేట్ మ్యూజిషియన్స్, వెరీ మంచిగా మ్యూజిక్ రాయడం అండ్ ప్లే చేయడం వచ్చిన వాళ్ళందరూ తర్వాత బాలీవుడ్కి వెళ్ళిపోయారు. దాని ముందు కొంకణి ఇండస్ట్రీ వాజ్ వెరీ గుడ్. And many Konkani films have been bought by Bollywood and remade in Bollywood and released in Bombay. అలా బ్లాక్ అండ్ వైట్ టైంలో. ఓకే. దాని తర్వాత ఇలాగే అయిపోయింది. అందరూ ఇక్కడ బాగుంటే సడన్ గా నువ్వు మంచి మ్యూజిషియన్ అనగానే దే టు ప్యాకప్ అండ్ గో టు బాంబే. అంతే కదా, ఇక్కడ బాగున్నా, ఇక్కడ మనం తోపు అయిపోయామంటే నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి, నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోవాలి అని అందరూ ఏమనుకున్నారు, ఎలాగో ఇక్కడ చేసి కూడా నెక్స్ట్ వెళ్ళేది బాలీవుడ్ అయితే సడన్ డైరెక్ట్ గా బాలీవుడ్కే వెళ్ళిపోవచ్చు కదా. ఆర్డి బర్మన్ గారు, లక్ష్మీలాల్ ప్యారేలాల్ గారు, వీళ్ళందరూ దే టు హైర్ గోవన్ మ్యూజిషియన్స్. సో అలా ఈవెన్ యాక్ట్రెసెస్ ఫర్ దట్ మ్యాటర్, యాక్ట్రెసెస్ కూడా ఇప్పుడు దీపికా పడుకోన్ మదర్ టంగ్ కొంకణి అండ్ జెనీలియా గారు కొంకణి, ఇలియానా గారు కొంకణి. బట్ ఎవ్రీబడి వాట్ దే ఆర్ థింకింగ్ వెన్ వీఆర్ గెటింగ్ రోల్స్ ఎనీవేర్ ఎల్స్, ఇది చిన్న ఇండస్ట్రీ ఇక్కడ మా ఊర్లోనే ఎందుకు కావాలి. సో నో బడీ ట్రైడ్ కాంట్రిబ్యూటింగ్ టు ద కొంకణి ఇండస్ట్రీ. ఐ వాజ్ పాపులర్ హియర్. తెలుగు అవన్నీ చేస్తున్నప్పుడు ఒకరు నాకు అలాగే ఇండస్ట్రీలో కలిసిన వారు, ఒక మెంగ్లోరియన్ కొంకణి డైరెక్టర్, బట్ హీస్ పాపులర్ ఇన్ భోజ్పురి ఇండస్ట్రీ. భోజ్పురి అసలు కనెక్షనే లేదు. బాంబేలో కలుస్తుంటారండి. ఇప్పుడు లైక్ ఇక్కడ ఎలా మనం తిరుగుతూ వి మైట్ సడన్లీ మీట్ తమిళ్ డైరెక్టర్. సో దేర్ ఇన్ బాంబే యూ విల్ మీట్ భోజ్పురి, పంజాబీ డైరెక్టర్స్, కీప్ మీటింగ్ ఫర్ వేరియస్ ఈవెంట్స్. అందరూ ఏ ఈవెంట్ ఉంటే కూడా వాళ్ళ అవార్డ్ సెరమనీస్ అవన్నీ బాంబేలోనే పెడతారు. బికాస్ భోజ్పురి యాక్టర్స్ ఆల్సో దే లివ్ ఇన్ బాంబే, మోస్ట్ ఆఫ్ దెమ్. సో ఆయన ఒక 2 ఈవెంట్స్లో అలా కలిసేసరికి మెంగ్లోరియన్ అని చెప్పేసరికి ఆయన చెప్పారు, నేను డైరెక్టర్, మన ట్రాజెడీ ఏంటంటే అన్ని మెంగ్లోరియన్ ఆర్టిస్ట్, కొంకణి ఆర్టిస్ట్ వేరే ఇండస్ట్రీస్లో పాపులర్ ఉన్నారు కానీ కొంకణిలో ఏం చేయట్లేదు. కొంకణిలో సినిమా అనే సబ్జెక్టే లేదు. మన అందరూ కలిసి రిటర్న్ వెళ్ళి ఒక సినిమా చేయాలి. ఊర్లో చెప్తే తెలుగులో హీరోయిన్ అంట, హిందీలో హీరోయిన్ అంట అని చెప్తున్నారు కానీ కొంకణిలో హీరోయిన్. సో అన్నారు, నీకెలా ఒక చిన్నప్పుడుది చాలా పేరుంది, బేబీ ఎస్తర్ మళ్ళీ హీరోయిన్గా వస్తే చూడ్డానికి వస్తారు. సో నువ్వు ఓకే అంటే మనం ఒక సినిమా చేద్దామా అన్నారు. నేను స్టోరీ విన్నాను, స్టోరీ చాలా బాగుంది, ఒక మన నేటివిటీకి ఒక సెట్ అయ్యేలాగా చాలా బాగుంది, ఓకే చేద్దామని ఒక చిన్న బడ్జెట్లో చేశాం. ఆయన డైరెక్టర్, మీ హీరోయిన్ వన్ అనదర్ బాంబేలోనే రెమో డిసోజా కొరియోగ్రాఫర్, ఆయనతో అసిస్టెంట్ గా పనిచేసే ఒక అబ్బాయి కూడా మెంగ్లోరియన్ అబ్బాయి. హీ వాజ్ అ గుడ్ డాన్సర్, గుడ్ హైట్, ఎవ్రీథింగ్. హీ వాజ్ అ హీరో. అలా చేసి ఒక మంచి గ్రూప్ చేసి సినిమా చేశాము. కానీ చాలా లో బడ్జెట్, ఎలా ఉంటుందో తెలియదు, బట్ బిగ్ బడ్జెట్ వేయడానికి రెస్పాన్స్ ఎలా ఉంటుందని తెలియదు. దానికి సెల్లింగ్ ఫ్యాక్టర్ ఒకటే, ఎస్తర్ ఇస్ కమ్ బ్యాక్, ఎస్తర్ హూ ఇస్ డూయింగ్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు అండ్ ఆల్, ఇప్పుడు మళ్ళీ కొంకణికి రిటర్న్ వచ్చిందంట అనేది ఒకటే ఒక పబ్లిసిటీ ఫ్యాక్టర్. పోస్టర్ వేశారు రోడ్ పైన. ఫస్ట్ డే షో చూసి సెకండ్ హాఫ్ చూసేసరికి మా మమ్మీ అన్నారు, సినిమా సూపర్ హిట్ అని. అవునా అన్నాను. నాకేం జడ్జ్మెంట్ లేదు, ఎందుకంటే నాకు అది ఏం జరుగుతుంది, అది బాలేదు కదా, ఇది బాలేదనే నాకు అనిపిస్తుంది. బికాస్ నా స్టాండర్డ్స్ హయ్యర్ ఉన్నాయి, ఇక్కడ జరిగింది అంత లేదు. సెకండ్ డే నుంచి పోలీస్ బందోబస్తు అవుతుంది. ఆ సినిమా చూడడానికి బస్సుల్లో జనాలు వస్తున్నారు, బస్ నుంచి దిగేటప్పుడు రోడ్ బ్లాక్ అవుతుంది, పోలీస్ బందోబస్తు అవుతుంది. అండ్ దట్ బికేమ్ లైక్ హిస్టారిక్ హిట్. 15 years తర్వాత కొంకణి ఇండస్ట్రీ మళ్ళీ రీఓపెన్ అయిపోయినట్టు అయింది. ప్లేబ్యాక్ సింగింగ్ ఇంకో సినిమాకి చేస్తే ఆ సినిమాకి 3 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, గ్లోబల్ రికగ్నిషన్ వచ్చింది. నాకు ఇప్పుడు మళ్ళీ గోవాలో బ్యాక్ టు బ్యాక్ షోస్ రావడం. నేషనల్ అవార్డ్స్ ఫర్ సింగింగ్. నో దట్ ఫిల్మ్ నాత్సయం కుంపాసార్ అనే ఒక కొంకణి ఫిల్మ్, దట్ వన్ 3 నేషనల్ అవార్డ్స్ అండ్ మెనీ ఫిల్మ్ ఫెస్టివల్స్. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్, దట్స్ అ వెరీ హై స్టాండర్డ్, హై బడ్జెట్, గుడ్ ఫిల్మ్. ఐ థింక్ మీతో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఎవరికి విజువల్ గా కాంట్రవర్సీస్ లేకపోతే తెలుగులో ఉన్న దాని గురించి తెలుసు, కానీ ద అదర్ సైడ్ ఆఫ్ ద వేస్తారంటే ఎవరు తెలియదు. అలాగే ఉంది అక్కడ వాళ్ళకి, ఇక్కడ అది తెలియదు. గోవాలో దే నో మీ యాజ్ అ డిఫరెంట్ ఎస్తర్. అదే నేషనల్ అవార్డ్ అంటే ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్ కదా. ఓ వావ్. అనదర్ అది అయ్యాక నెక్స్ట్ సినిమా మై మదర్ ప్రొడ్యూస్డ్, బికాస్ దెన్ దెర్ ఇస్ నో ప్రొడ్యూసర్స్ ఇన్ కొంకణి. ఏదో ఒకరు వచ్చి చేశారు, మళ్ళీ వద్దబ్బా నాకు ఒకేసారి చేసి టైర్డ్ అయిపోయింది, నేను చేయను అన్నారు. అదే డైరెక్టర్ ఉన్నారు, నేనున్నాను. మమ్మీ అన్నారు ఇలాంటిది ఒక స్టార్ట్ అయింది, మళ్ళీ ఆగొద్దు. అండ్ మై మదర్ హ్యాస్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ టిల్ నౌ. షీ సెడ్ వై, కొంకణి ఇండస్ట్రీ నుంచి మనం ఇంత తీసుకున్నాం, ఇంత ప్రేమ ఉంది నా గురించి, సో వై నాట్, వెన్ దే లవ్ యూ, వెన్ దే ట్రస్ట్ యూ సో మచ్, వై నాట్ డూ అనదర్ ఫిల్మ్. వీ డిడ్ అనదర్ ఫిల్మ్ కాల్డ్ సోఫియా, దాట్ వన్ కర్ణాటక స్టేట్ అవార్డ్. That film. And I also ఎంత ఖర్చు అయింది?
అది మేబీ ఒక 75 lakhs to 1 crore. సో టోటల్ మొత్తం ప్రాజెక్ట్ బడ్జెట్ మొత్తం కొత్త ప్రాజెక్ట్ చేయడానికి. Okay. బట్ వి రికవర్డ్ ఇట్, వి వెంట్ ఇన్ టు ప్రాఫిట్స్. Wow. వి వన్ కర్ణాటక స్టేట్ అవార్డ్. ఐ వన్ ద ఫస్ట్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ఫర్ కొంకణి హిస్టరీలో, కొంకణి ఫిల్మ్స్లో అవార్డ్ సెరమనీ పెట్టలేదు, ఎప్పుడు ఒక హీరోయిన్కి బెస్ట్ యాక్ట్రెస్ అనేది రాలేదు. సో అలాంటి ఒక అవార్డ్స్ అనేది స్టార్ట్ చేసి ఫస్ట్ నాకే ఇచ్చారనమాట. హిస్టరీ క్రియేట్ చేసే అసలు. సో సమ్టైమ్స్ ఐ థింక్ వెన్ యూ లవ్ వాట్ యూ డూ అండ్ యూర్ సిన్సియర్లీ డూయింగ్ సంథింగ్, రివార్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఏం వస్తాయి అనేది ఇంపార్టెంట్ కాదు. వస్తే లేకపోతే లేదు. బట్ అలాంగ్ విత్ ద జాబ్ సాటిస్ఫాక్షన్ ఎవ్రీథింగ్ కమ్స్ అలాంగ్, ఎవ్రీథింగ్ ఫాలోస్. కానీ దాని గురించి బిఫోర్ దిస్ ఇంటర్వ్యూ అయితే నేను అనుకునేది ఏంటంటే, సో ఈస్టర్ గారికి ఒక ప్రాపర్ థియేట్రికల్ హిట్ అనేది కూడా ఎక్కడ లేదు అని అనుకుంటూ ఉన్నారు చాలా మంది. బట్ అంతకంటే మించిన హిట్ అయితే ఉంది. ఉంది కన్నడలో కూడా ఒక సినిమా ఉంది విచ్ హ్యాస్ కంప్లీటెడ్ 365 days ఇన్ కర్ణాటక. అండ్ ఐ వన్ ఈవెన్ క్రిటిక్స్ అవార్డ్స్ వచ్చింది నాకు, బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ వచ్చింది. సో బట్ ఇన్ అ వెరీ డిఫరెంట్. అంటే నార్మలీ సక్సెస్ ఇక్కడ మార్కెట్లో ఎలా గేజ్ చేస్తారంటే ఒక పెద్ద హీరోతో చేస్తే, లేదా ఒక పెద్ద బ్యానర్తో చేస్తే, అక్కడ పర్ఫార్మెన్స్ లేకపోయినా పర్లేదు, 2 minutes రోల్ అయినా పర్లేదు, జస్ట్ ఆ సినిమాలో కనిపించింది అనగానే సక్సెస్. ఎవరిదో ఫేస్, నా జడ్జ్మెంట్ ఎలా అంటే, బీయింగ్ అన్ ఆర్టిస్ట్, పోస్టర్ మీద ఒకరి ఫేస్ ఉంది, ఆ ఫేస్ చూసుకుని అందరు థియేటర్కి వచ్చారు. ఆ సినిమాలో మీరు కూడా ఉన్నారు. ఆ సినిమా హిట్ అయింది మీ వల్ల కాదు. ఆ సినిమాకి రేపటి రోజు ఫ్లాప్ అయితే కూడా మీరు కారణం కాదు, హిట్ అయితే కూడా మీరు కారణం కాదు. యూ ఆర్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్. యూ కాంట్ టేక్ క్రెడిట్ ఆఫ్ దట్. ఓకే, I will not take credit. No, Jai Janaki Nayaka has created a world record. It is the highest watched film, Guinness World లో వచ్చింది అది. యా, అండ్ ఏంటంటే ఇన్ యూట్యూబ్ లో కూడా సో రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ హైయెస్ట్. అంతుంటే కూడా ఐ డోంట్ టేక్, నేను జై జానకి నాయకులో ఉన్నానంటే అండ్ దానివల్ల నేను నా ప్రైజ్ ఎక్కువ చేస్తానంటే ఇది ఫూలిష్నెస్. బట్ ద వరల్డ్ సీజ్ ఇట్ దాట్ వే. నార్మల్ ఆడియన్స్ ఎలా చూస్తారంటే, ఒక అమ్మాయి ఒక పెద్ద హీరో పక్క నుండి ఆ సినిమా నడిపించింది హీరో, హిట్ అయింది హీరో వల్ల, ప్రొడక్షన్ వల్ల, ఎవరెవరో కొట్లాడితే, ఎవరెవరో డబ్బులేసి పబ్లిసిటీ చేస్తే సినిమా ఆడింది, హీరోయిన్ పెద్ద హీరోయిన్ అయిపోయింది. యాక్టింగ్ రాదు, డాన్సింగ్ రాదు, చూడ్డానికి బాగాలేదు, హైట్ లేదు, ఏమీ లేకుండా కూడా జస్ట్ బికాస్ ఇట్ డిడ్ అ బిగ్ ఫిల్మ్ ఐ యామ్ అ బిగ్ హీరోయిన్. నో, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ స్మాల్ ఫిల్మ్, it was only made in 50 lakhs, but it earned 70 lakhs. You were the poster face. Success. Even in Malayalam, that's what I'm saying. Malayalam industry lo 10 boys, now Manjumal boys. Yeah. Who is who? We don't know their names. కానీ రీసెంట్ టైమ్స్ లో దీని గురించి కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు. యా, అండ్ వాళ్ళు ఒక సినిమా చేశారు, ఆ 10 మంది ఎవరు, బ్యానర్ ఏంటి, డజంట్ మ్యాటర్. దే మేడ్ అ ఫిల్మ్ విత్ సో మచ్ అమౌంట్, దే ఫెచ్డ్ సో మచ్ అమౌంట్. సక్సెస్ కదా. ఓ నౌ యూ డిడ్ నాట్ డూ విత్ బిగ్ హీరో అంటే అది ఫ్లాప్ అని అర్థమా, అది సక్సెస్ కాదని అర్థమా? అలా కాదు. సో ఐ డోంట్, అందుకే నాకు పర్సనల్గా అడిగితే ఐ నెవర్ సీ దట్ ఇఫ్ ఐ వాజ్ అ నో బడీ ఇన్ సమ్ బిగ్ ఫిల్మ్, ఇట్ ఈస్ అషేమ్ ఫర్ మీ. నాకు అది ఎంబారస్మెంట్ యాక్చువల్లీ టు బీ ఇన్ అ ఫిల్మ్ వేర్ ఐఎమ్ నథింగ్, ఐ హావ్ నాట్. అదే ఇందాక చెప్పారు కదా జై జానకి నాయకలో, సో ఎందుకు మూవీ చేస్తున్నాను, ఆ సాటిస్ఫాక్షన్ అనేది రాలేదు. సీన్ కూడా ఎస్తర్ ఈ సీన్ బాగా చేసింది అనే ఒక్క సీన్ కూడా లేదు. నేను ఉంటే ఒక ఆ ప్లేస్లో ఏ అమ్మాయి ఉంటే కూడా నడుస్తుంది, నేనే ఉండాలని కూడా లేదు. సో అలాంటి రోల్ నాకు వద్దు. ఐ డోంట్ వాంట్ టు డూ అ రోల్ విచ్ అన్నిట్లో ఒక్క అమ్మాయి కావాలి, కాదు ఎస్తరే కావాలి, ఆ ప్రామినెంట్ అనేది ఉండాలి అని అనుకునేది. సో ద వేకెంట్ హౌస్ గురించి మాట్లాడుకుందాం. ఎస్. సో యూ డైరెక్టెడ్ ద మూవీ, అది కూడా కన్నడ మూవీ. కన్నడ అండ్ కొంకణి బైలింగ్వల్ చేసాము. బైలింగ్వల్ చేశారా? చేసేటప్పుడు 2 languages లో షూట్ చేసాము. సో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొంకణి లాంగ్వేజ్ ని పట్టుకొని వచ్చేస్తూ ఉన్నారు. సో దాన్ని పుష్ చేయడానికి కానీ. సో బికాజ్ ఐ ఫీల్ అంతే కదా, మీరు చెప్పినట్టు కొంకణి లాంగ్వేజ్ ఉందనేది ఇప్పుడు గోవా అనేది అందరికి తెలుసు, బట్ గోవా స్టేట్ లాంగ్వేజ్ ఏది అంటే కొంకణి అనేది గోవనీస్ అంటారు. But no, Konkani is the state language of Goa. Right. Everybody there speaks Konkani. So lakhs of people are speaking, but recognition ledu. Why? Because we have everybody has taken from the land, gone somewhere else and become big star, earned money, never came back. Somebody has to go back and give back. ఇప్పుడు ఇంటి నుంచి మనం అన్ని తీసుకుంటాం, మదర్ ఫాదర్ నుంచి తీసుకుని నేర్చుకుంటాము, పెద్ద అయిపోతాం, బిజినెస్ మ్యాన్ అయిపోతాం, ఏదైతే అయిపోతాము. తర్వాత అమ్మ నాన్న అక్కడ ఊర్లో పల్లెటూరులో చిన్న మట్టి ఇంట్లోనే ఉంటారు. మేము ఫుల్ సెంట్రల్ ఏసీలో ఎక్కడో లండన్లో కూర్చుని ఉంటాం. డజంట్ మేక్ సెన్స్. నో, గో బ్యాక్ టు యువర్ ఫ్యామిలీ, గివ్ బ్యాక్ టు దెమ్ సంథింగ్, అట్లీస్ట్ గ్రాటిట్యూడ్. సో ఇది గివ్ దెమ్ ఎవ్రీథింగ్. డైరెక్ట్ మెసేజ్ అనేది ఇచ్చేస్తూ ఉన్నారు ఎవరెవరైతే చేస్తూ ఉన్నారో, రండి
అంతే ఓ, చెయ్యండి ఒకటి అని. Yes, మన మదర్ టంగ్. ఇప్పుడు తెలుగు వాళ్ళు చూడండి, వై తెలుగు ఇండస్ట్రీ ఇస్ బిగ్, బికాస్ తెలుగు వాళ్ళకి వాళ్ళ తెలుగు లాంగ్వేజ్ మీద అంత అభిమానం, అంత ప్రేమ ఉంది. ఏ ఊరికి వెళ్ళినా తెలుగులోనే మాట్లాడతారు. మనం తెలుగు వాళ్ళని చెప్పుకుంటారు, ధైర్యంగా చెప్తారు, ప్రౌడ్గా చెప్తారు. అండ్ ఏ ఇండస్ట్రీ ఎక్కడ వెళ్ళినా, ఎంత చిన్న జాబ్లో ఉంటే, డబ్బులున్నా లేకపోయినా, అక్కడ ఒక తెలుగు సినిమా రిలీజ్ అయిందంటే వెతికి వెళ్ళి మరి సినిమా చూస్తారు. అలా ఉండటం వల్ల తెలుగు ఇండస్ట్రీ ఈ రేంజ్కి వచ్చింది. సో గ్రేట్ఫుల్. యాక్చువల్ హీరోస్, యాక్చువల్ పెద్ద స్టార్, ఇవన్నీ క్రెడిట్ షుడ్ గో టు ద ఆడియన్స్. If our people, if Telugu people were not so contributing and so patronizing, how would the industry run? ఇప్పుడు మీరు అబ్రాడ్ వెళ్ళగానే తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్లోనే మాట్లాడి వాళ్ళతోనే కలిసి అక్కడే మిక్సప్ అయిపోయి ఉంటుండే, వేర్ వుడ్ తెలుగు సినిమా రిలీజ్ ఇన్ యూఎస్ఏ? అంతే. సో వేరే అయిపోయిండేది అది. సో ఆ ఒక రిసీవింగ్ అనేది కూడా ప్రతి వెళ్ళిన తర్వాత అలా ఉంది కాబట్టి ఎంతో ఎంతో రిచ్ అయిపోయినా, ఇక్కడ ఎంత పెద్దోళ్ళు అయిపోయినా, తెలుగు మీద ప్రేమ పెట్టుకుని, సినిమా మీద ప్రేమ పెట్టుకుని వెతికి మరి చూసినందుకు ఇండస్ట్రీ ఇంత పెద్దదో. ఇట్స్ ఎవ్రీబడీస్ కాంట్రిబ్యూషన్. సో ఐ ఈవెన్ ఇన్ గోవా, మ్యాంగ్లూర్, ఐ సే ద సేమ్ థింగ్. కొంకణి మదర్ ఇంగ్లీష్ నేర్చుకోండి, ప్రతిదీ నేర్చుకోండి, బట్ మన మదర్ టంగ్, మన మదర్, మన హోమ్, మన యాక్చువల్ ఐడెంటిటీ అనేది ఉంది కదా, అది మనతో పాటు ఉంటేనే కదా అది. ఐ కెనాట్ సడన్లీ నేను ఎస్తర్ అయిపోయాను కాబట్టి నొరోనా వదిలేస్తానని చెప్పను. మై నొరోనా ఆల్సో ఈజ్ ఎస్తర్ ఓన్లీ. దట్ ఈస్ మై ఫ్యామిలీ నేమ్ దట్ కమ్స్ విత్ మీ. సో వెన్ ఐ టేక్ ఇట్ అహెడ్, ఐఎమ్ టేకింగ్ మై ఎంటైర్ ఫ్యామిలీ, మై ఎంటైర్ కమ్యూనిటీ, మై ఎంటైర్ ఏమంటారు స్టేట్, everything with me. Tomorrow when I go out of India, I am taking the whole of India with me. So leaving behind something and only వాళ్ళతోనే కలిసిపోయి వీళ్ళని అలా వదిలేయటం is not my nature. సో డిఫరెంట్ చేస్తే నువ్వు మనం చూస్తున్నట్టు ఉంది. ఈ వేకెంట్ హౌస్, సో అది కూడా మంచి హిట్ అనేది కూడా అయింది. అందులో యు ఆర్ ద డైరెక్టర్. అసలు ఈ డైరెక్షన్ వైపు ఎలా, ఈ ఫైర్ ఎలా మొదలైంది అసలు? అంటే ఇప్పటి వరకు ఒక రకంగా మేము చూసాము, కాకపోతే యాజ్ ఎ డైరెక్టర్గా అక్కడ ఆల్రెడీ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా తెలియదండి. ఐ థింక్ నేను పెద్ద ప్లాన్ ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు మీరేం అడుగుతారు, నేనేం చెప్తాను నాకు తెలియదు. యాజ్ వి స్పీక్ ఐ ఫ్లో. సో ఇన్ ద సేమ్ వే మై లైఫ్, ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో. నాకు ఏమనిపిస్తుంది, ఎప్పుడు ఏమనిపిస్తుంది నాకే తెలుసుండదు. ఐఎమ్ జస్ట్ షూర్ ఆఫ్ ఫ్యూ థింగ్స్. ఒక 4-5 థింగ్స్ నా లైఫ్లో ఫిక్స్డ్. అంటే ఏదైనా చేసేటప్పుడు థింక్ చేయరా? థింక్ చేస్తాను, కానీ అదే దాని పాయింట్స్ ఇంతే ఉంటాయి. నేను డీప్గా ఎక్కువ క్యాల్కులేటివ్గా 10 years తర్వాత అని ఆలోచించాను. ఐ థింక్ ఫర్ టుడే, మేబీ టుమారో, దిస్ 1 week ప్లాన్ నా దగ్గర ఉంటుంది. మై బేసిక్స్ ఇంతే. వన్ ఈజ్, am I doing right? Is it going to be good to me or to anybody, be it in my words or my actions, my decisions? Is it right what I'm doing? Is it good what I'm speaking or doing which will benefit me or anybody else? Will this be of some meaning and relevance in the future? బెనిఫిషియల్. నేను చెప్పినట్టు ఒక సినిమా నేను చిన్న రోలే చేసిన 10 years తర్వాత నా పిల్లలు చూసి మమ్మీ ఏం సినిమా మమ్మీ ఇలాంటి రోజులు ఎందుకు వచ్చాయి నీకు అని అడగకూడదు. ఇట్ షుడ్ బి సంథింగ్ దట్ కెన్ బి అప్రిషియేటెడ్ by someone in the future, past and present. My parents should not feel embarrassed or let down or embarrassed about their upbringing. Ayyo ammayini ila penchama, ee ammayi ila chesindi ani feel avakuddu. My parents should feel happy and proud about me. ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ అవుతే మిగతా చిన్న చిన్నవి ఈ ఫైనాన్షియల్స్ గురించి కానీ, లేదా అంటే ఫైనాన్షియల్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ మై డిసిజన్ డజంట్ డిపెండ్ ఆన్ ఇట్. బికాజ్ ఐ ఫీల్ మనీ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వస్తే మనం ఖర్చు పెడతాం, మళ్ళీ ఏదో ఒకటి అవుతుంది. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ ఫ్లోయింగ్. అంటే ఇది కమింగ్ టు ద ఫైనాన్షియల్ వైజ్ యువర్ సెట్టా? I'm not set, but I don't really believe in being set also. I don't think financially we will ever be set. Because the more you earn, the more expenses, the more commitments, the more responsibilities వస్తూనే ఉంటుంది. We will think 1,000 earning ఉన్నప్పుడు we will think 5,000 వస్తే నేను సెట్ అయిపోతానని. 5,000 వచ్చేటప్పుడు మాకు తెలిసిపోతుంది 5,000లో ఏం సెట్ కాదు, 10 రా 5 నుంచి lakh వెళ్తుంది, lakh నుంచి crore వెళ్తుంది. కానీ ఇప్పుడు people who earn in crores, but అంతే ఖర్చులు ఉన్నాయి వాళ్ళకి, అంతే ట్యాక్స్లు కట్టాలి, అంతే జిఎస్టీ, అంతే ఇది రిక్వైర్మెంట్స్. సొసైటీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ ద సేమ్ థింగ్స్ అండ్ అంతే కమిట్మెంట్స్. సో వెన్ యూఆర్ ఎర్నింగ్ మోర్, ఎవ్రీబడి ఈస్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ. సో యువర్ ఖర్చులు, సెటప్ ప్రాబ్లమ్స్ ఆల్సో విల్ గ్రో విత్ యువర్ సాలరీ. ఇప్పుడు అంటే మీరు ఏ స్కేల్లో ఉన్నారు? అప్రాక్సిమేట్ క్రోర్స్ లెవెల్లో ఉన్నారా? ఏమోలేండి, అలా ఏం క్రోర్స్ లైక్ ఐ డోంట్ నో. మేబీ వెన్ యూ సీ ఇయర్లీ, or when you accumulate all the assets and things, figures untai, there will be figures that it will look in crores or in lakhs, but how relevant are they for your day to day life? Like you might have 4 lands somewhere, ఆ ల్యాండ్ కి దీనికి 10 crores, దానికి 5 crores వస్తుంది, క్యాలిక్యులేట్ చేస్తే అని చెప్పొచ్చు. తీసి తినొచ్చా? అంటే ఇలాంటివి ఉన్నాయా?
Yes, of course, because not just my earnings, because I am the only child. Na parents vi unnai, na ancestors vi unnai. So that way, in terms of In what that you say, way being also, secure, I am secure. Secured. I am not like I'm not in a very critical or difficult situations based on those things. But when it comes to, but I am not relying on those things. నేను అమ్మ నాన్నది ఉంది అని చెప్పి లేదా వాళ్ళది వీళ్ళది ఉంది అలా బ్రతికే మనిషిని నేను కాదు. ఐ హావ్ ఆల్వేస్ లివ్డ్ ఆన్ మై నా ఎర్నింగ్స్ తో స్వాభిమానంతో ఐ లవ్ ఇట్ బికాస్ దాట్ కీప్స్ అస్ గోయింగ్. ఏదో ఉంది కదా అన్ని ఉంది అని చెప్తే నేను ఏది చేయాలని కూడా లేదు కదా. డైలీ లేచి టీ బ్రష్ చేసి తిని పడుకుంటే అయిపోతుంది. కానీ అలా ఆగే పర్సన్ మాత్రం ఎస్తర్ కాదు కదా. ఎస్తర్ నా దగ్గర ఏదో ఒకటి ఎక్స్ట్రా ఉంటే ఆ ఎక్స్ట్రాతో నేను ఇంకా నలుగురికి ఏమి ఇవ్వచ్చు. నౌ సీ ఐ హావ్ స్టార్టెడ్ అ సెలాన్ ఇన్ బెంగళూరు, HSR లేఅవుట్ లో మై ఓన్ సెలాన్ బ్రాండ్. ఓకే. దిస్ ఐ స్టార్టెడ్ లాస్ట్ ఇయర్ మేలో స్టార్ట్ చేశాను. అప్పుడు కూడా అందరూ హైదరాబాద్లో ఓపెన్ చేయొచ్చు కదా క్యాలిక్యులేటివ్గా, లేదా నీకు ఫ్రాంచైజీ తీసుకోవచ్చు కదా. బట్ ఐ సెడ్ నో, సి ఐ వాంట్ టు స్టార్ట్ నౌ. నా దగ్గర ఒక డబ్బులు ఉన్నాయి, లేదా నాకు ఒక బిజినెస్ అనేది చేయాలని ఉంటే అది ఓకే, డబ్బులు సంపాదించుకోవాలనేది ఒకటి, ఇట్స్ అ ఫ్యూచర్ ప్లాన్. బట్ అలాంగ్ విత్ దట్ వాట్ న్యూ ఇస్ ఎస్తర్ గివింగ్ టు ఎనీబడి వన్ ఎక్స్ట్రా XYZ పర్సన్కి ఫ్రిమోస్, నా సలాన్స్ నేమ్ ఇస్ ఫ్రిమోస్. సో ఫ్రిమోస్కి ఎందుకు వెళ్ళాలి? Frimoz is exclusive for women. We are introducing so many personal hygiene, personal care. Me being a woman, speaking so much about women. But later when it comes to business, I want to act safe. I will not do that. I will invest or do something which will benefit people while I am also making money. నాకు లాస్ అవ్వకూడదు, కానీ నా ప్రాఫిట్స్ పెద్ద పెట్టుకుని వేరే వాళ్ళకి మోసం చేసి 10 రూపీస్ ప్రోడక్ట్ ని 100 రూపీస్ అని చెప్పి రుద్దుకొని అలా వద్దు. అట్లా ప్రొడక్ట్స్ మాత్రం అసలు రుద్దరు అన్నమాట. Okay. We will give quality. It will be a good brand. Eventually, it might be difficult 1 year or 2 years, but eventually it should be a brand which will be trusted by people and to women. Women should feel that, okay, Esther is not just speaking. Esther is going to provide things for you to make your life better. While talking about women empowerment, women empowerment starts with self-confidence. Self-confidence starts with self-care. So, women should be well groomed. Indian concept lo especially women ki women health gurinchi gaani, self grooming gurinchi gaani ఎక్కువ డిస్కస్ ఓపెన్ లో చెయ్యరు, ఆప్షన్స్ కూడా లేవు. అది అంటే దాన్ని ఒక ప్రైవేట్ థింగ్ గాను, సో నాట్ సో ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మాక్సిమం అమ్మ ఎంత ఎక్కడి వరకు అందంగా కనిపించాలంటే ఇక్కడ దాకా ఫేషియల్. మాక్సిమం ఒక ఫంక్షన్ వస్తే ఫేషియల్ చేసుకోవాలి, గోల్డ్ ఫేషియల్ చేసుకుంటే అయిపోయింది. మాక్సిమం అమ్మ ఇంత చేసుకుంది అన్న గోల్డ్ లెక్క కనిపిస్తుంది అని అనుకుంటారా? లేదా ఒక హెయిర్ బోటాక్స్ చేసుకున్నారా, హెయిర్ అందరికి కనిపించి అంటే ఇంకొకరికి ఇంప్రెస్ చేసేంత వరకు మాత్రమే అందం. నో, you should know that you are taking care of your skin, you are taking care of your hair. When you take care of yourself every day, your own body, like why do people go to gym? Not that everybody is not going to show their body to the whole world. It is to make yourself feel more confident and better about yourself. Same way, even going to the salon is not to look beautiful. Nenu na salon ni beauty parlor ani pilvaledu chusara. I always call it a salon because a salon is where you do grooming, నాట్ లుక్ బ్యూటిఫుల్. బ్యూటీ నువ్వు అక్కడ ఆల్రెడీ ఉన్నావు. బ్యూటిఫుల్ మీరు ఎలా ఉన్నారు, ఎలా ఉన్నా కూడా మీరు బ్యూటిఫుల్లే. ఏ షేడ్, ఏ షేప్, ఏ సైజ్, ఏ ఏజ్ ఉంటే కూడా యూఆర్ బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్ కి మీకు ఇంకొకరి హెల్ప్ అవసరం లేదు, అది మీరు నమ్మితే చాలు. బట్ గ్రూమింగ్ మీకు కావాలి టు కీప్ యువర్ సెల్ఫ్. పర్సనల్ హైజీన్, పర్సనల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఒక రోగం వచ్చాక హెల్త్ చేతులు వదిలేసి ముందుకు వెళ్ళిపోయాక తర్వాత రిటర్న్ వచ్చి దాన్ని చేయలేము. బట్ ఫ్రమ్ అ యంగర్ స్టేజ్ ఇట్ సెల్ఫ్ వరల్డ్ వైడ్ అది ఉంది. బట్ ఓన్లీ ఇండియన్ కాన్సెప్ట్ లో ఎస్పెషల్లీ సౌత్ లో అవన్నీ అంతలా ఇంకా అంత ఇంపార్టెంట్ గా దాన్ని అడ్రస్ చేయలేదు. బట్ ఐ వాంట్ టు బ్రింగ్ దట్ ఇన్ టు ద సౌత్ ఇండియన్ మార్కెట్ ఎస్పెషల్లీ, దట్ విమెన్ స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫ్, దేర్ ఓన్ అపియరెన్స్. దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ యూ అ గుడ్ కాన్ఫిడెన్స్ అబౌట్ యువర్ సెల్ఫ్, అ గుడ్ ఫీలింగ్. యూ డోంట్ నీడ్ అనదర్ పర్సన్ టు కేర్ ఫర్ యూ. యూ క్యాన్. వెన్ యూర్ ఎర్నింగ్ 200 rupees, keep 20 rupees for yourself. You're earning 20,000, keep 1,000 for yourself. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? Well, ఎప్పుడు స్టార్ట్ చేశారు? లాస్ట్ ఇయర్ 24 లో స్టార్ట్ చేశారు. 24 లో స్టార్ట్ చేశారు. అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్ గుడ్. ఇట్స్ డూయింగ్ వెల్, ఇట్స్ డూయింగ్ ఫెయిర్లీ వెల్. అంటే ఫర్ 1 year బిజినెస్, ఇంకా 1 year కంప్లీట్ కాలేదు, బాగా నడుస్తూనే ఉంది. కానీ మార్కెటింగ్ ఇంకా బికాస్ ఆఫ్ సో మెనీ బ్రాండ్స్ అండ్ ఎవ్రీబడి ఈస్ మార్కెటింగ్ దేర్ ఓన్ థింగ్స్. బట్ వాట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ఇస్ సో మెనీ సలాన్స్ ఆర్ రన్ బై మెన్. అండ్ దే ఆర్ ప్రొజెక్టింగ్ వాట్ ఎవర్ దే వాంట్. అంటే మెన్ రన్ సొసైటీలో మెన్ రన్ బిజినెసెస్ వాళ్ళకి కావాల్సినట్టు ప్రొజెక్ట్ అవుతూ ఉంది. బట్ అ ఉమెన్ రన్ బిజినెస్ ఫార్ విమెన్ is something that has to convey in the right way. Women should understand what అంటే ఒక టోనీ అండ్ గైకి, లేదా ఒక వైఎల్జీకి, లేదా ఒక న్యాచురల్స్కి, ఫ్రిమోస్కి తేడా ఏంటి, మీ అందరితో నేను ఫ్రిమోస్కి ఎందుకు వెళ్ళాలి అనేది ఇంకా కరెక్ట్గా కన్వే అవ్వాలి. ఐఎమ్ నాట్ ఇన్ అ హరీ బికాస్ ఐ సెడ్ స్లో అయినా పర్లేదు, కానీ నా కెరియర్లో కానీ నా బిజినెస్లో కానీ ప్రతి దాంట్లో ఐ బిలీవ్ దట్ స్పీడ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, బట్ కన్వేయింగ్ ఇన్ ద రైట్ వే ఈజ్ ఇంపార్టెంట్. ఎస్తర్ ఒక యాక్ట్రెస్, సింగర్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఇంకెలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయా? అన్నీ ఉన్నాయా?
వాస్ నైస్ అండ్ గోయింగ్ ఆన్ అంటే మీ యొక్క ఓన్ వేలో అనేది కూడా మీరు వెళ్ళడం అనేది కూడా ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ యు ఆర్ హ్యాపీ మెయిన్ థింగ్ అండ్ లెట్స్ కమ్ టు ద వన్ సీరియస్ పాయింట్ సో కెన్ వి యా అంటే సీరియస్ ఏం లేదా ఓకే సో మీ లైఫ్లో రిగ్రెట్ అయిన థింగ్ ఏదైనా ఉందంటే అది మ్యారేజ్ అనుకోవచ్చా? Not really, no. Not really. Because I've not really shut down that chapter. I have taken that as a learning experience. Because ఇప్పుడు లైక్ I said, ఫర్ ఎగ్జాంపుల్ జయ జానకి నాయక గురించి చెప్పేటప్పుడు కానీ కొన్ని థింగ్స్ మనము కూర్చుని ఇప్పుడు ఐఎమ్ సో ఏమంటారు ఓవర్ థింకింగ్ పర్సన్. ఐ థింక్ అబౌట్ ఎవ్రీథింగ్ సో మచ్ నాలెడ్జ్ అబౌట్ ఎవ్రీథింగ్. స్టిల్ హౌ డిడ్ దిస్ హ్యాపన్ ఈజ్ వన్ బిగ్ క్వశ్చన్. మై ఫ్యామిలీ ఆస్క్స్ మీ, ఐ ఆస్క్ మై సెల్ఫ్ హౌ ఎలా అసలు. బట్ దెన్ ఐ థింక్ నో బడీ ఈస్ పర్ఫెక్ట్. ఎంత ఉంటే కూడా ఒక వీక్నెస్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ని మనకు తెలుసుంటుంది కానీ ఒక్కొక్కసారి మనకు తెలియక కూడా ఆ వీక్నెస్ ఆ లవ్లో కంప్లీట్గా అది లవ్ అని చెప్పలేము. ఇన్ దిస్ కేస్ ఐ వాజ్ నాట్ బ్లైండ్లీ ఇన్ లవ్. ఓకే, frankly, I think the other person knows that I was not blankly in love in this situation. But the thing is, దీనికి ముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చాను, అప్పుడు కూడా నేను అదే మాట్లాడాను. ఐ థింక్ క్రాస్ 25 మన మైండ్ సెట్ ఎలా అయిపోతుందంటే మన చుట్టూ వాళ్ళు కానీ మన ఇక్కడ కూడా ఇండియన్ మైండ్ సెట్లో అని చెప్పొచ్చు. దే ఆల్వేస్ సే ఇంకా ఎవరైనా వెతకాలి, స్టార్ట్ లుకింగ్ ఫర్ సమ్ వన్, యూర్ 25, యూ హెవ్ టు గెట్ మ్యారీడ్, యూర్ 30, యూ హెవ్ టు గెట్ మ్యారీడ్. ఇంకా ఇప్పుడు కూడా కాకపోతే ఇంకెప్పుడు, అదొకటి మైండ్లో ఉంటూనే ఉంటుంది. మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నామో, ఎంత మనం ఇవన్నీ కేర్ చేయమని చెప్పినా సబ్ కాన్షియస్ మైండ్లో యు ఆర్ సర్చింగ్. యా, and you think, and in that search I think most of the youth today, why divorce rate is so high in our country today is because we are coming under this pressure. We are well educated, we have degrees, we have everything, but then we think maybe I'm lagging in this, I must not lag in my personal life. నాకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ అంటూ ఉండాలి, నాకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ అంటూ ఉండాలి. నేను అంటే ఆ హరిబరిలో చేసిన మిస్టేక్ అని అనుకోవచ్చా? అన్నాను అలాంటి ఒక ఇన్సెక్యూరిటీ ఆర్ అదొక ప్రెషర్ అని చెప్పొచ్చు. బికాస్ ఈవెన్ నౌ ఇప్పుడు ఆ డివోర్స్ అయ్యాక మళ్ళీ నా ఫ్యామిలీ చేసేది అదే కదా, ఇప్పుడు డైరెక్ట్గా చేయట్లేదు. బికాస్ దే ఆల్సో హ్యావ్ రియలైజ్ దట్ అలా ఏది కాదవి అని. బట్ అయినా చెప్తారు వేరే వాళ్ళ పెళ్ళికి అయినప్పుడు, నీదెప్పుడు నువ్వు మళ్ళీ ఆలోచించవా? మళ్ళీ ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ అంటే మళ్ళీ మ్యారేజ్ అని కానీ, సో రిలేషన్షిప్లోకి వెళ్ళాలని కానీ అట్లా ప్రెసెంట్ నెక్స్ట్ ఏమన్నా రిలేషన్షిప్లో వెళ్ళాలనేది నేను మళ్ళీ కాన్షియస్గా అంటే కావాలని వెతికి పడాలని ఏం లేదు నాకు. బట్ ఐ బిలీవ్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. వెన్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్. ఐ డోంట్ హ్యావ్ టు. నేను నేర్చుకున్నది ఒకటి ఏంటంటే, ఇది ఒకటి అంటే మేబీ ఇన్ కరియర్ మీరు కష్టపడితే మీకు వస్తుంది, మీరు వెతుక్కుంటూ వెళ్తే మీకు దొరుకుతుంది, మీరు ఒకటి ఐడియాలజీని గట్టిగా పెట్టుకుంటే అవుతుంది. ఇవన్నీ వర్క్లో, ఎడ్యుకేషన్లో నేను చిన్నప్పటి నుంచి అదే చేస్తూ వచ్చాను కాబట్టి అదే నేను పర్సనల్ లైఫ్లో కూడా నేను అనుకున్నాను దట్ మీరు ఒకటి నాకు ఇది ఇష్టం అవ్వకపోతే మీరు అదే రెస్పాండ్ అవుతారు, వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. ఐ థాట్ ఆఫ్ ఇట్ వెరీ దట్ వే ఇన్ అ వెరీ వైడ్. బట్ రిలేషన్షిప్స్ ఆర్ మల్టీ లేయర్డ్. రిలేషన్షిప్స్ ఆర్ నాట్ లైక్ బ్లాక్ అండ్ వైట్. మీరు నాకు ఇది నచ్చదని చెప్తే మీరు ఓకే అనొచ్చు, కానీ మీరు అది నిజంగా మళ్ళీ ఒకసారి చేయరని లేదు. మీరు ఓకే అంటారు కానీ మీరు కూడా ఆలోచిస్తారు, నేను చేస్తూ ఉంటే ఒక్కరోజు ఈమె నా లైన్కి వస్తుంది అని మీరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. నేను కూడా ఆలోచిస్తుంటాను, నేను కూడా ఇలా గట్టిగా ఉంటే ఒక్కరోజు నా లైన్కి వస్తారు. సో మెనీ మ్యారేజెస్ ఆర్ జస్ట్ గోయింగ్ లైక్ దట్. వైఫ్ ఇస్ థింకింగ్ వన్ డే హస్బెండ్ విల్ లిసన్ టు హర్ అండ్ హస్బెండ్ ఇస్ గోయింగ్ థింకింగ్ వన్ డే వైఫ్ విల్ లిసన్ టు హిమ్. కానీ ఇక్కడ మాత్రం మీ ఒక అంటే మీ యొక్క ఇష్యూలో మాత్రం అట్లా కాదు కదా. సో దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. అంటే చాలా తక్కువ టైం అనేది కూడా ఉంది. Which I'm very happy. That's why I have no regrets. Okay. I'm very happy because before it could get worse, I backed out. Okay. I'm happy about that. Damage control అయిపోయింది. My family, whenever I see my parents happy today, I feel, Amma, thank God. అంటే యూజువల్గా మీ రిలేషన్ అనేది కూడా సో విడిపోవడానికి సో కారణము సో మీ ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ అట్లా అనుకోవచ్చా, లేకపోతే లేదు అట్లేం లేదు? ఫ్యామిలీ సైడ్ నుంచి ఏం లేదు, కానీ కాన్సిక్వెన్సెస్ వర్ గోయింగ్ టు ఫాల్ ఆన్ మై పేరెంట్స్ యాజ్ వెల్. ఓకే, బై అంటే ఫ్యూచర్ ఏమన్నా కంటిన్యూ అయితే అలా అనిపించేసి ఫ్యూచర్ వెళ్ళి ఉంటే నా ఫ్యామిలీకి చాలా కష్టాలు అయ్యేవి, నా ఫ్యామిలీ చాలా కష్టంలో ఉండేది. ఎస్పెషల్లీ మై పేరెంట్స్. నా ఫ్యామిలీ అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇస్ నెక్స్ట్ కదా, బట్ ఫస్ట్ మై పేరెంట్స్. సో ఐ డి నాట్ వాంట్, నేను ఒక తప్పు డిసిజన్ చేసి నేనే భరించుకోవాలని ఉంటే కూడా నో ప్రాబ్లం. మన కష్టాలు మనం ఇప్పుడు కెరీర్లో ఫేస్ చేస్తాం, మనం ప్రతి దాంట్లో చేస్తాం, ప్రతిదీ వెళ్ళి పేరెంట్స్ మీద అది హ్యాండిల్ చేయగలుగుతాము. బట్ దాని కాన్సిక్వెన్సెస్ ఒకటి మా పేరెంట్స్, ఇంకొకటి ఫ్యూచర్లో వచ్చే పిల్లలకి ఒక బేసికలీ ఫౌండేషన్ బాగాలేని రిలేషన్షిప్ రేపు సెటిల్ అవుతుంది, ఎల్లుండి సెటిల్ అవుతుంది, ఎంత ముందుకు తీసుకెళ్తాము అంతే. ఒక క్రాక్ చిన్నగా పైన ఒక క్రాక్ ఉన్నప్పుడే దాన్ని కవర్ చేస్తే ఓకే, కానీ ఒకవేళ క్రాక్ అనేది కూడా సో అక్కడ వరకు వచ్చి ఆగిపోయే అవకాశాలు అనేది కూడా ఉండొచ్చు కదా. అది తెలుస్తుందండి మీకు.
you will get to know like after an age, maybe when you're teenage మీకు అది you are very blind. అందుకే ముందు చాలా చిన్నప్పుడు ఏజ్ పెళ్లి చేసిస్తే పాపం అలాగే ఆలోచించి సంవత్సరాలు అయిపోయేవి, బికాస్ దే వర్ నాట్ ఇన్ దట్ మెచ్యూరిటీ వెర్ ఇన్ దే కుడ్ డిసైడ్ ఫర్ దెమ్ సెల్వ్స్. ఎస్పెషల్లీ అమ్మాయిలు చాలా చిన్న ఏజ్లోనే ఇచ్చేవాళ్ళు పెళ్లి చేసుకుని, బికాస్ ఆ డిసైడింగ్ అబిలిటీ లేదు. అవుతుందేమో అని ఆలోచిస్తున్న లోపు పిల్లలు పుట్టారు కదా అని అదొక బాండ్ అయిపోతుంది. ఇక పిల్లలు కూడా ఉన్నారు కదా అని చెప్పి బ్రతకాల్సి వస్తుంది. సో అందరూ ఎంతో ముందు చాలా లాంగ్ మ్యారేజెస్ ఉన్నాయి అంటారు, ఇప్పుడు కూడా లాంగ్ మ్యారేజెస్ ఉన్నాయి అంటారు. నాట్ ఎవ్రీవన్ ఈస్ నెసెసరీలీ హ్యాపీలీ మ్యారీడ్. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రీజన్స్. కొందరు పిల్లల కోసం, కొందరు దారి లేక, అలా వేరే రీజన్స్ వల్ల దే ఆర్ ఆల్ స్టక్. సో బీయింగ్ స్టక్ ఇన్ అ రిలేషన్షిప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు హ్యాపీ మ్యారేజ్. సో ఆ రీజన్స్ నాకు వచ్చే ముందు I also had those reasons wherein what will my parents feel, how will my parents face the society, because they belong to that generation wherein they will feel like how will we answer the society. But I said this answer is better than the answer you will have to give later. సో అంటే ఇప్పుడు ఫ్యూచర్ ఆన్సర్ would have been so difficult for them. When we sat down and discussed, we all collectively felt yes, ఈ రోజు ఈ ఆన్సర్ ఇవ్వడం ఇది ఎన్నిసార్లు ఇచ్చినా అంత పెయిన్ఫుల్గా లేదు. బట్ ఆ ఫ్యూచర్లో అలా కంటిన్యూ అయి ఉంటే ఈ ఎస్తరు ఉండేది కాదు, మీకు ఇలా చూడడానికి ఎస్తరు ఉండేది కాదు, మా ఫ్యామిలీ ఇప్పుడున్నంత హ్యాపీగా ఉండేది కాదు, అందరు ఇలా అంటే అది కలెక్టివ్ గానే అంటే yes decision was of course both ఇద్దరు సైడ్ నుంచి అలా అనుకోని సైడ్ నుంచి లేదు, ఫస్ట్ మా సైడ్ నుంచే. But then later on when there was no other way out, when there is no other option, when one person is legally, religiously, in every way right, then what will you argue about? There is no base for argument kada. Then eventually even the other party had to agree and sign on the papers. That's all. So I want to show you one thing. So దీని గురించి మాత్రం కొంచెం క్లారిటీ అనేది కూడా మాకు కూడా ఇచ్చారంటే లేదండి స్వప్న గారు, ఐ థ్యాంక్ హర్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్. ఐ జస్ట్ థ్యాంక్ హర్. మై హార్ట్ ఈస్ సో ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్. షీ హెస్ క్లిన్స్డ్ సో మెనీ రాంగ్ రిలేషన్షిప్స్ ఫ్రమ్ మై లైఫ్. పీపుల్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ మీ నౌ టు టాక్. నాతో మాట్లాడడం చాలామంది భయపడి, చాలామంది అవాయిడ్ చేసి, నా ఫోన్లు ఎత్తకుండా నన్ను కలిసినప్పుడు అవాయిడ్ చేసి. ఎందుకలా అంటే భయపడతారు కదా స్వప్న గారు, ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూస్కి లిటరలీ నా పక్కన అంటే చాలా హెరాస్ చేశారని ఇవన్నీ బయట బట్ సి ఇట్స్ టూ పర్సనల్, సో ఐ వోంట్ స్టెప్ ఇన్ టు దట్ ఫర్ దట్స్ ఓన్లీ వన్ రీజన్. ఇట్స్ టూ పర్సనల్ అన్లెస్ అంటే ఇది యూనో సంబడీ ఈజ్ యాక్చువల్లీ ఇంకా చాలా ఒక డేంజర్ జోన్లో ఎవరైనా ఉన్నారంటే తప్ప. ఏమో స్వప్న గారు, అది తనకే తెలియాలి. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఒకరోజు తనే నిజం చెప్తుంది, అందరూ నన్ను నమ్మొద్దు అని. ఐ స్టాండ్ బై ఇట్. అండ్ దేవుడు అనేవాడు నిజమవుతే ఒకరోజు తనే చెప్తుంది, అంతవరకు నన్ను అస్సలు నమ్మొద్దు. అండ్ ఐఎమ్ హ్యాపీ. సో తనే నిజం చెప్తుంది ఏదో ఒక రోజు. సో మీరు ఇచ్చే ఇంటర్వ్యూస్ కూడా భయం వేస్తుంది. పీపుల్ ఆర్ ఆల్సో నాట్ నో జస్ట్ అంటే ఇప్పుడు అది జరిగింది కూడా ఇక్కడే అండి. అవునా? జరిగింది కూడా ఇక్కడే. సో ఆ నిజం ఏంటి? సో వీ నీడ్ స్మాల్ క్లారిఫికేషన్ అబౌట్ దట్. ఏంటంటే సో అటు సైడ్ నుంచి అవతల పర్సన్ ఏమనుకుంటున్నారో, సో దాని గురించి ఇక్కడ నుంచి ఏం ఆన్సర్ వస్తుందా అనేది కూడా వీఆర్ వెయిటింగ్ అనమాట. సో ఏంటి దీని, సో వాట్స్ ద ట్రూత్? ఆఫ్ కోర్స్ ఐ హావ్ స్పోకన్ ద ట్రూత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు స్పీక్. పెళ్లి జరిగింది, పెళ్లి జరిగాక డివోర్స్ జరిగింది. డివోర్స్ తర్వాత ఒఫిషియల్గా అనౌన్స్ చేశాక ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి కూడా నేను ఎప్పుడు ఎన్కాష్ చేయలేదు. ఐ నెవర్, ఎనీబడి ఇన్ ద మీడియా, ఎనీబడి నోస్, ఐ హ్యావ్ నెవర్ ఎన్కాష్డ్ ఎనీ రిలేషన్షిప్, ఎనీ ఫ్రెండ్షిప్. ఐ హ్యావ్ మెనీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్. Nobody will ever see me posting a selfie with any of my friends or gate crashing into their successes or gate crashing into their birthday parties. Veelandaru na friends telusa. I will never encash one friend. I will never encash my parents. నా అమ్మతో ఒక ఎమోషనల్ రీల్ చేసి పెట్టడం, నాన్నతో ఒక ఎమోషనల్. ఐ నెవర్ ఎన్కాష్ దట్ ఐఎమ్ సమ్వన్స్ డాటర్ ఆర్ ఐఎమ్ సమ్వన్స్ ఫ్రెండ్ ఆర్ ఐఎమ్ అ నైస్ డాటర్. నాకు ఓవర్ యాక్షన్ అవసరం లేదు, నేను అప్పుడు కూడా చేయలేదు. పెళ్ళి తర్వాత కూడా నేను ఎప్పుడు పెళ్ళిని ఎన్కాష్ చేస్తున్నట్టు, వాడుతున్నట్టు, పెళ్ళి చూడాలని ఫలానాతో పెళ్లి చేసుకున్నానని నేను ఎప్పుడు ఎన్కాష్ చేయలేదు. డివోర్స్ అయ్యాక కూడా నేను ఎక్కడ ఏ టీవీ షోకి వెళ్ళలేదు, ఏది ఎక్కడ సింపతి గెయిన్ చేయడానికి, అక్కడ ఒక డివోర్స్ని కూడా నేను ఎన్కాష్ చేయడానికి ప్రయత్నించలేదు. ఐ నెవర్ ట్రై టు ఎన్కాష్. I did not make any YouTube songs condemning another person or hinting that another person has cheated me. Okay. I have not done any such. అంటే ఇప్పుడు అయిన తర్వాత సో డివోర్స్
అంటే జరుగుతున్న సందర్భంలోనే ఇలా చేశారని అనుకోవచ్చా? ఎస్ మీరు ఇక్కడ గూగుల్ ఎక్కడ వెతికినా మీకు కనిపిస్తుంది కదా. నాకు కూడా నేను ఫాలో చేసి తెలిసింది కాదు. నౌ ఐ హ్యావ్ మీడియా ఫ్రెండ్స్, సో ప్రతిదీ నాకు పంపిస్తారు కదా. పంపించేటప్పుడు ఇది డివోర్స్ పోస్ట్ చేయగానే బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళగానే నా గురించి పీపుల్ లైక్ గంగవ్వ గారు, స్వాతి గారు, నాకు ఎవరు నిజంగా ఇప్పుడు దాకా ఐ హ్యావ్ నాట్ మెట్ దెమ్. దే ఆర్ గివింగ్ స్టేట్మెంట్ అబౌట్ వై వీ గాట్ డివోర్స్డ్. అంటే ఇన్ ద బిగ్ బాస్ హౌస్ హీ హ్యాడ్ షేర్డ్ విత్ దెమ్ సేయింగ్ మై ఫ్యామిలీ ఆస్ట్ హిమ్ టు బీ ఏమో హౌస్ ఏమంటారు, ఇల్లరికం అంటారా, ఇల్లరికం వాడని చెప్పారని చెప్పి, నా ఫ్యామిలీ బాగాలేదని చెప్పి, అలాంటి వాళ్ళకి చెప్పారు. వాళ్ళ ఇంటర్వ్యూస్లో వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఎవరని కూడా నాకు ఫస్ట్ హ్యాండ్ పరిచయం కూడా లేదు. ఓకే ఓకే. I never told anybody. Nobody gave interview about my statement to him. ఎక్కడెక్కడ వెళ్ళి టీవీ ఛానల్స్లో ఎస్తర్ ఇలా చెప్పి మాతో ఏడ్చింది అని ఎవరైనా చెప్పారా? నాకు సింపతి అవసరం లేదు, నేను ఏడవను కూడా, బికాస్ ఐ హ్యావ్ మై డిగ్నిటీ. నేను అక్కడ ఇప్పుడు లాస్ట్ నిజం ఆయన చెప్పిన నిజం ఏంటంటే ఆయన సైన్ చేసి యాక్సెప్ట్ చేసిన పేపర్స్ చూపించలేము, వేర్ ఇన్ హీ హెస్ యాక్సెప్టెడ్ ఆల్ ద థింగ్స్ దట్ హీ హెస్ డన్. ఓకే, విచ్ హీ నోస్ ఐ వోంట్ డూ బికాస్ ఐ డోంట్ బిలాంగ్ టు దట్ కేటగిరీ. నేను ఆ కేటగిరీనే కాదు. నేను ఇప్పుడు కూడా మాట్లాడేసరికి నేను ఎన్నోసార్లు చెప్పాను దట్ ఐ విల్ నాట్ స్పీక్. తర్వాత నేను ఓకే లెట్ మీ కంటిన్యూ ఫ్రమ్ దేర్. అదే నేను యూట్యూబ్లో పాటలు ఇప్పుడు ఆయన తర్వాత మారదే అని ఒక సినిమా పాట ఏదో తీశాడు, ఏదో అమ్మాయి తను ప్రేమిస్తున్నట్టు, ఆ అమ్మాయి ఎవరో మాట విని, సో మెనీ సజెషన్స్. నేను మళ్ళీ తిరిగి సినిమాతో ఇండస్ట్రీకి వచ్చేంత వరకు ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ కమ్ బ్యాక్ నా పైన ఒక సినిమా కూడా అయ్యేదేమో. నాకు వాళ్ళ మాట విని వదిలేసింది, ఇంకొకటి కోసం నన్ను వదిలేసింది, ఫ్యామిలీ నాకు టార్చర్ ఇచ్చిందని స్టార్ట్ చేసింది ఎవరు? నేను ఎప్పుడు ఆయన ఫ్యామిలీ నాకు టార్చర్ ఇచ్చిందని చెప్పలేదు కదా. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు కూడా చెప్తాను, బికాస్ హిస్ ఫ్యామిలీ స్టుడ్ బై మీ, థింగ్స్ వర్క్డ్ అవుట్. హిస్ ఫ్యామిలీ ఈవెన్ ఆయన కూడా చెప్పారు కదా, హిస్ ఫ్యామిలీ డజంట్ ఈవెన్ నో వై వీఆర్ డివోర్స్డ్. అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పటికీ తెలియదు అంటున్నారు. తెలియదు అంటున్నారు. అంటే కారణాలు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు అంటున్నారు. అంటే అకార్డింగ్ టు ద అదర్ పర్సన్ స్టేట్మెంట్ హీ సేస్ ఐ హావ్ నాట్ ఈవెన్ టోల్డ్ మై ఫ్యామిలీ వై వి గాట్ డివోర్స్డ్, వైల్ మై ఎంటైర్ ఫ్యామిలీ నోస్, మై ఎంటైర్ కమ్యూనిటీ నోస్, మై చర్చ్ నోస్, మై లాయర్ నోస్, everybody from my side knows. Why I don't want to tell it on the media is it's unnecessary. ఇప్పుడు నాకు కూడా అప్పుడు నేను కమ్బ్యాక్ చేసేటప్పుడు కూడా నాకు ఈవెన్ టుడే వై డూ ఐ హ్యావ్ టు టాక్. ఆ రోజు కూడా నాకు సంస్కార్ కాలనీ టైంలో నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు నేను వచ్చింది సినిమా కోసం. దాని ముందు నేను ఒక్క పోస్ట్ ఒకరిని బ్లేమ్ చేసి కానీ, ఒక్క పాట కానీ, ఒకరి ఏడుపు ముఖం కానీ, ఎప్పుడు సింపతి కానీ ఎప్పుడు మాట్లాడలేదు. వచ్చింది సినిమా కోసం. సినిమా ప్రమోషన్స్ మాట్లాడేటప్పుడు బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆల్రెడీ స్పోకన్ అబౌట్ మీ ఇన్ మై absence, people asked me questions. Okay. And I only gave what I felt was ethically right. నేను లాయర్ ముందు ఏం మాట్లాడానో, కోర్ట్ ముందు ఏం మాట్లాడానో అవన్నీ కలిపి ఒక సింగిల్ సెంటెన్స్లో ఏం చెప్పగలుగుతాను అనేది మాత్రమే చెప్పాను. కానీ మళ్ళీ ఇలాబొరేట్గా అది చెప్పే అంత పర్సనల్ ఇష్యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ ఇష్యూస్ ఇలాంటి ప్లాట్ఫామ్లో మాట్లాడే అవసరమే లేదు. పర్సనల్ ఇష్యూని మెయిన్ స్ట్రీమ్కి ఇప్పుడు ఎంతో మంది డివోర్స్ అయ్యారండి ఇండస్ట్రీలో. ఎవరు ఇక్కడ దాకా ఎందుకు రాలేదంటే ఎవరికి ఇలా ఓపెన్లో అది టార్గెట్ ఎవరిని చేయలేదు కాబట్టి. కానీ ఒకరు డివోర్స్ని కూడా వాడుకోవడానికి ప్రయత్నించారు. దాన్ని అప్పుడు నాకు రిటర్న్ వచ్చేటప్పుడు మీరెందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేసరికి ఐ హ్యాడ్ టు స్పీక్, విచ్ ఐ స్పోక్. ఇప్పుడు అది కూడా నేను టీఆర్పీ కోసం కాదు, నా పర్సనల్ బెనిఫిట్ కోసం కాదు. ఈ రోజు నేను ఇప్పుడు వస్తే కూడా ఒక పాడ్కాస్ట్ కోసం వచ్చానంతే, కానీ అది కూడా నా సినిమా రాబోతుంది కాబట్టి ఎవ్రీ టైమ్ ఐఎమ్ హియర్. ఇప్పుడు ఏది కూడా ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసడానికి ఒక టైం ఫ్రేమ్ ఉంది. Even if you want to file an FIR, even if it is a rape case, murder case, it has a time frame. Right. I spoke something in that time frame. That was in when Samskar Colony released was 2022 anukunta. 2022. I think it's on March 6th. Okay. దాని ఆన్సర్ 2000 అంటే ఇమ్మీడియట్ ఆన్సర్ ఇచ్చేలా ఉంటే, ఇవ్వాలనిపిస్తే, ఇంతలా టార్చర్ అయి ఉంటే, చెప్పింది తప్పు అదంతా అంతలా అనిపిస్తే ఇమ్మీడియట్ రియాక్ట్ అవ్వాలి. రియాక్షన్కి కూడా ఒక టైం. ఇప్పుడు ఇలా కొడితే నేను 2 days తర్వాత వచ్చి నువ్వు కొట్టావని రియాక్ట్ అవ్వను కదా, ఇఫ్ ఇట్ ఈస్ అ ట్రూ రియాక్షన్. నౌ జస్ట్ బికాజ్ యూ వాంట్ టు హైప్, యూ వాంట్ టీఆర్పీ, యూ వాంట్ పీపుల్ టు ఫీల్ బ్యాడ్ అండ్ గివ్ యూ వర్క్, జస్ట్ బికాజ్ యూ కాంట్ యాక్ట్ ఆన్ బిగ్ స్క్రీన్, యూ కాంట్ కమ్ అండ్ యాక్ట్ ఇన్ యూ స్మాల్ స్క్రీన్. నో, ఇక్కడ ఎవరో ఇలా యూట్యూబ్ ఇస్తున్నారు. యాక్చువల్లీ పీపుల్, జర్నలిస్ట్ లైక్ యూ విల్ నో మోర్ హూ ఇస్ స్పీకింగ్ ట్రూత్, హూ ఇస్ ఫాల్స్, బికాస్ యూ సీ సో మెనీ పీపుల్ ఇన్ ది ఐస్. I think even audience for today they see so much drama around themselves on social media everywhere. Definitely nobody has to say I am a good person or he so and so is a bad person or he is right or she is right చెప్పే అవసరమే లేదు. కానీ ఇదైతే ఒక నెవర్ ఎండింగ్ స్టోరీగా అయితే వెళ్ళిపోతుంది. బికాస్ అప్పుడు చెప్పేటప్పుడు కూడా చెప్పాను that this is
అండ్ ఐఎమ్ నాట్ ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పీక్ వన్ వర్డ్ ఎక్స్ట్రా అబౌట్ దాట్ పర్టికులర్ సిచ్యువేషన్ బికాస్ ఇట్స్ ఓవర్, ఇట్ ఈస్ డెడ్, ఇట్ ఈస్ ఫినిష్డ్, క్లోజ్డ్. అండ్ అందిటి వల్ల నాకు ఏమి డ్యామేజ్ ఇప్పుడు దాకా నాకు క్యారీ చేసేంత అవసరమే లేదు. ఐ హ్యావ్ కమ్ సో మచ్ అహెడ్ ఇన్ లైఫ్. టు బీ ఫ్రాంక్, నౌ ఐ హ్యావ్ యాక్చువల్లీ ఫర్గాటన్ దట్ హోల్ వాట్ ఆల్ హ్యాపెండ్ సిరీస్. మీకు చెప్పేటప్పుడు నేను ఇలా ఆలోచించి చెప్తున్నాను, ఎందుకంటే అది చాలా ఓల్డ్ సిరీస్, అది అయిపోయాక ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. బట్ 2022లో మాట్లాడిన దానికి మధ్యలో ఎప్పుడూ మాట్లాడలేక 2025లో వచ్చి అలా జరిగింది ఇలా జరిగింది అని మాట్లాడడం అంటే అది కూడా మళ్ళీ సినిమా సంబంధం కాదు ఏమి. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీథింగ్. యూ హవ్ జస్ట్ ర్యాండమ్లీ కమ్ అండ్ యూఆర్ టాకింగ్ అబౌట్ something that happened so many years ago. If you have to speak, if you really feel you're so right, you must have the truth to speak about it kada. So you can't just keep if at all 2022లో నేను రాకపోయి ఉంటే ఆర్ ఇఫ్ ఇప్పుడున్న స్థాయిలో లేకపోయి ఉంటే ఇంకా 2 పాటలు వచ్చేవి కదా. ఓకే, సో మీరు ఇలా అంటే మిమ్మల్ని పోక్ చేస్తూ ఉన్నారు లేకపోతే ఇట్లా వస్తున్నాయి కాబట్టి యూ ఆల్సో స్టార్టెడ్ టాకింగ్ అండ్ ఎస్ అప్పుడు కూడా నేను స్టార్టెడ్ టాకింగ్ ఏం లేదు. అంటే ఆ క్లారిఫై అనేది కూడా చేస్తున్నారు అనుకోవచ్చు. ఎస్ క్లారిఫై కూడా నాకు పర్సనల్లీ నా గురించి క్లారిఫై చేయాలని ఏం లేదు. ఇప్పుడు కూడా నేను ఇంత మాట్లాడాక కూడా పీపుల్ హూ వాంట్ టు లవ్ మీ విల్ ఎనీవేస్ లవ్ మీ వితౌట్ ఈవెన్ ఆల్ దీస్ ఎక్స్ప్లెనేషన్స్, అండ్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ టు లవ్ మీ విల్ నాట్ లవ్ మీ ఈవెన్ ఆఫ్టర్ ఐ గివ్ వాట్ ఎవర్ ఎక్స్ప్లెనేషన్స్. సో ఎవరికో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనేది నా పాయింటే కాదు. అండ్ నేను అప్పుడు సినిమా చేసేటప్పుడు కూడా ఇవన్నీ వీఆర్ నాట్, లైఫ్లో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు ఇది మ్యారేజ్ కాబట్టి డివోర్స్ అనేది ఇంత పెద్ద, లైఫ్లో లవ్లో పడతారు, 5, 6, 10 years లవ్, 11 years లవ్ చేస్తారు, ఎవరికి తెలియక బ్రేకప్ అయిపోతుంది. తర్వాత చేసే ప్రతి డిసిజన్ వాళ్ళ గురించి ఉంటుందా ఏంటి? ఉండదు. వీ గో అహెడ్ ఇన్ లైఫ్ కదా. అండ్ ఎస్పెషల్లీ వెన్ యూ నో ఎగ్జాక్ట్లీ వై ఇట్ డిడెంట్ వర్క్ అవుట్ అండ్ యూఆర్ డన్ విత్ ఇట్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాస్ సచ్ యు ఆర్ గ్లాడ్ యూ గాట్ అవుట్ ఆఫ్ ఇట్. అలాంటిది ఉన్నప్పుడు అగైన్ అండ్ అగైన్ యూ డోంట్ వాంట్ టు గో బ్యాక్ దేర్ అండ్ డిస్కస్ ఇట్ ఆర్ టాక్ అబౌట్ ఇట్. బట్ ఓన్లీ వెన్ సమ్వన్ ఈస్ యూజింగ్ a situation, అంటే you are someone who uses each and every relationship of your life from your parents. Even if your father passes away, you make a song out of it. Even if anything happens, అంటే కాకపోతే మిమ్మల్ని ట్రిగర్ చేయడానికి మెయిన్ గా అవతల వాళ్ళు చేసిన ఆ సాంగ్ కానీ లేకపోతే పెట్టిన పోస్ట్ కానీ అవ్వదు. ఎందుకంటే ఫర్ మీ ఇట్ ఇస్ నాట్ అ సర్ప్రైజ్. నాకు ఇవన్నీ తెలిసే కదా నేను డివోర్స్ ఇచ్చాను. ఓకే 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 జయాల్ని మాయ చేసేది జనాలకి ఇది కొత్తగా ఉండొచ్చు. ఫర్ మీ ఐ హావ్ సీన్ ఇట్ ఫస్ట్ హ్యాండ్. ఐఎమ్ జస్ట్ అంటే జనాలకి ఎందుకు కనిపించట్లేదు అనేది నాకు కామెడీగా ఉంది. బికాస్ వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. డోంట్ యూ సీ, కాంట్ యూ సీ దట్ యూ అపారెంట్లీ ద అదర్ పర్సన్ ఇస్ సేయింగ్ దట్ ఐ హ్యావ్ టేకన్ అవే ఆల్ ద పీపుల్. హౌ కెన్ ఐ టేక్ అవే ఆల్ ద పీపుల్? Is it possible? No. Now if you break up with your girlfriend or your wife will take away all your people from you. No. And if you are right, they will stand with you, no? Why have they gone? Because I spoke one interview, I spoke here, people who were with you from 30-40 years left you. మీరు భయపెడుతున్నారు, ఇంటర్వ్యూ త్రూ భయపెడుతున్నారు. అవునా కదా? No, అలా not ఉంటుందా? right. ఇప్పుడు అలా అయితే ఈ ఇంటర్వ్యూ విని నా ఫ్రెండ్స్ వెళ్ళిపోవాలి కదా. Yeah. అవునే నువ్వు ఇలా కాదా, నువ్వు ఇలానే నేను ఆలోచించలేదని వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు ఒక కుక్కకి కూడా ఎవరు మనల్ని ప్రేమిస్తారని తెలుస్తుంది బిఫోర్ ఇట్ బైట్స్. ఈవెన్ ద మోస్ట్ ఫెరోషియస్ డాగ్ విల్ నాట్ బైట్ అన్ యానిమల్ లవర్. ఈవెన్ అ టైగర్ లయన్ ఇన్ ద ఫారెస్ట్ విల్ నాట్ అటాక్ అ పర్సన్ హూ ఇస్ కామ్ అండ్ హూ డస్ నాట్ ఇంటెండ్ టు అటాక్ దట్ యానిమల్. మనం ఇప్పుడు ఎంత చూస్తాం కదా యానిమల్ ప్లానెట్ అక్కడిక్కడ. సో మనం కామ్గా వాళ్ళు వెళ్ళేసరికి ఒక ఎలిఫెంట్ కూడా, ఒక వైల్డ్ ఎలిఫెంట్ కూడా ఏమి అటాక్ చేయట్లేదు బికాస్ దే నో దిస్ పర్సన్ ఇస్ నాట్ గోయింగ్ టు హార్మ్ మీ. ఒక స్నేక్ కూడా కామ్గా ఉన్న మనిషిని బైట్ చేయదు బికాస్ ఇట్ రికగ్నైజెస్ అవర్ హార్ట్ బీట్, అవర్ క్యారెక్టరిస్టిక్, అండ్ ఇట్ సేస్ దిస్ పర్సన్ ఇస్ నాట్ గోయింగ్ టు హార్మ్ మీ. అలాన్నప్పుడు వీఆర్ హ్యూమన్స్. డోంట్ వీ నో, డూ వీ హ్యావ్ టు లిసన్ టు సమ్ థర్డ్ పర్సన్? నా మాట వినకండి మీరు. నేనైతే ఇది కూడా చెప్తున్నాను, చాలా మంచి అబ్బాయి అంటారు కదా, ఐ అగ్రీ విత్ దెమ్. బికాస్ ఫస్ట్ హ్యాండ్ అందరికీ అలాగే అనిపిస్తుంది. అలాగ అనిపించకుండా పెళ్లి చేసుకుంటారా ఏంటి? సో ఆ ఫ్యాన్ అసోసియేషన్కి మా ఫాదర్, మా మమ్మీ, నేను వీఆర్ CEO, చైర్పర్సన్ అన్ని. బికాస్ వీ వర్ ద ఫస్ట్ వన్స్ టు ట్రస్ట్ టు దట్ ఎక్స్టెంట్. హూ వుడ్ ట్రస్ట్ సమ్వన్ సో మచ్ దట్ దే విల్ గివ్ దేర్ ఓన్లీ డాటర్ టు someone's hand, right? Okay, so if anybody really trusts them, trust. You want to trust. Give your life, try. ఏమి మోసం కాదు. ఒకసారి మీకు కూడా లైఫ్లో ఒక లెసన్ దొరుకుతుంది అంతేగాని ట్రై అయితే అందరూ చేయాలి, తప్పులు అందరూ చేయాలి. తప్పు చేయడం అంటే ఇట్స్ ఓన్లీ అ సైన్ దట్ యు ఆర్ అ హ్యూమన్. ఇట్ డజంట్ మీన్ ఇట్స్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గెట్ అప్ అండ్ స్టార్ట్ యువర్ లైఫ్ అగైన్, మేక్ మిస్టేక్స్, నో వరీస్. ఓకే, సో ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎందుకంటే రీసెంట్ గా జరిగింది కాబట్టి, సో ఐ నీడ్ ఏ క్లారిఫికేషన్ ఫ్రమ్ యూ. సో దట్స్ కూల్. యాక్చువల్లీ ఇప్పుడు మనం నాకు మాట్లాడడానికి ఇన్ని విషయాలు ఉన్నాయి. డూ ఐ రియలీ నీడ్ టు ఎన్కాష్ వన్
divorce or encash one relationship to for earn my daily bread or to get one cinema. No. అవసరం లేదు. Who needs it? Why does someone have to come and dig one past relationship and talk like one victim and talk like he has been and then say I will wait one day God. Actually చాలా even using God's name unnecessarily is also a very big mistake. Okay. It only shows, see now I and you 100 times మాట్లాడేటప్పుడు గాడ్ గాడ్ అని చెప్పే అవసరం లేదు కదా. దమ్ముంటే నేనే ఇలా నా గురించి నేను మాట్లాడాలి, మీ గురించి మీరు మాట్లాడాలి. దానికి అమ్మ నాన్న దేవుడు సరి రాంగ్ అని అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ ఫ్రాంక్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్. Okay. అంతే. Cool. And the one final question of our podcast is మరి కన్నడలో సో వేకెంట్ హౌస్ అని చెప్పి చేశారు యాజ్ ఎ డైరెక్టర్గా. Yes. సో ఇక్కడైతే మన తెలుగులో సో యాజ్ ఎ డైరెక్టర్గా ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? తెలియదండి యాక్చువల్లీ అదొకటి ప్లానింగ్ ఏమైనా ఉందా? ప్లానింగ్ లేదు, కానీ చాలా మంది అడుగుతారు. యాక్చువల్లీ ఆ కన్నడ సినిమా కూడా నేను ఒక పోస్ట్ కోవిడ్ టైంలో నేనే రాసుకున్న స్టోరీ ఉంది కాబట్టి ఆ ఒక దీంట్లో చేశాను. అండ్ ఐ ఓన్లీ డి నాట్ డూ డైరెక్షన్, ఐ డిడ్ 10 డిపార్ట్మెంట్స్ ఆ సినిమాలో. బికాస్ ఇట్ వాస్ పోస్ట్ కోవిడ్. ఐ డిడ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్, యాక్టింగ్, లిరిక్స్, మ్యూజిక్ డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సింగింగ్, కాస్ట్యూమ్ డిజైనింగ్, ఇవన్నీ నేనే చేశాను ఆ సినిమాకి. అది ఇప్పుడు కన్నడ రిలీజ్ అయింది, 2 weeks ఆడింది. కొంకణిలో ఇప్పుడు కొంకణి వర్షన్ గోవాలో రిలీజ్ చేస్తాను దిస్ ఇయర్. ఆ మూవీ చూసి ఏదో నా ఒక ట్రయల్, ఐ వాంటెడ్ టు సీ హౌ గుడ్ ఐ ఆమ్ ఎట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ లెర్న్డ్, ఐ గాట్ గుడ్ అప్రిసియేషన్. అంతవరకు ఐ వాజ్ ఓకే. సడన్లీ ఐమ్ గెటింగ్ అ కాల్ ఫ్రమ్ అ బిగ్ బ్యానర్ ఇన్ కన్నడ ఇండస్ట్రీ. మన నెక్స్ట్ సినిమా మీరు డైరెక్ట్ చేస్తారా, మీరే చేయాలి. నా దగ్గర అలా రెడీ స్క్రిప్ట్ లేదు, నేను ఫుల్ టైం డైరెక్టర్ని కాదు. అదేదో ఒక్క స్టోరీ ఉంటే చేశాను. ఇంకొక 1 line ఉంది, బట్ మీరు చెప్పినట్టు ఏప్రిల్లోనే స్టార్ట్ చేద్దాం అంటున్నారు. నవంబర్లో ఆ సినిమా ఆడింది. దే ఆర్ సేయింగ్ ఫ్రమ్ ఏప్రిల్ విల్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్, యూ డైరెక్ట్ ఇట్. ఐ సెడ్ నో, ఐ హ్యావ్ మై అదర్ సినిమా కమిట్మెంట్స్ అండ్ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్. But that gave me the courage that okay, I am good enough. Someone else wanted to invest in me as a director also means a lot for me. Telugu వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది అంటున్నారు మీరు చేయండి. వాళ్ళు చెప్పేటప్పుడు I am feeling that yes, they are trusting me, but to develop a subject and to actually come up with something might take time. Maybe someday ఏ ఒక్క రోజు మళ్ళీ పిచ్చిలేసి చేద్దాం అనిపించేస్తుంది. ఓకే, ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ ఎస్థర్. రియలీ ఇట్ వాస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ వీ ఆర్ డిస్కస్డ్ అండ్ ఐ థింక్ ఈ పాడ్కాస్ట్ అనేది కూడా అదర్ సైడ్ ఆఫ్ ద ఎస్థర్ అనేది కూడా చూపించింది అనుకున్నాను. నాట్ అబౌట్ ద కాంట్రవర్సీస్, మెయిన్లీ ద ఫిల్మోగ్రఫీ, ద డైరెక్షన్, ఎవ్రీథింగ్. కాంట్రవర్షియల్ దే ఆర్ లైక్ మీరు నేను ఉన్నది మాట్లాడతాను, దాన్ని మీరు కాంట్రవర్సీ చేస్తారు అంతే. నేను లేనిది. మరి ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది, కాంట్రవర్సీ ఎలా ఉంటుందా? However they take it. మీరు ఒకటి అడిగారు, దానికి నేను రియాక్ట్ అయ్యాను అంతే, కానీ నేను ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని రాలేదు కదా. నేను మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇస్తాను. బట్ పీపుల్ సే ఎస్థర్ మీన్స్ కాంట్రవర్షియల్. ఎస్థర్ ఓన్లీ స్పీక్స్ వాట్ షీ ఫీల్స్. Yeah, it was nice and really thank you for coming here. Thank you so much. Thank you, Andy. Yeah.